తెలకపల్లి రవి రచన గురజాడ యుగస్వరం అంశంపై డాక్టర్ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అర్సం అధ్యక్షులు ప్రసంగిస్తారు. అలాగే ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ జిల్లా అర్సం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి డాక్టర్ తుమ్మలూరి సురేష్ బాబు గారు అధ్యక్షత వహిస్తారు. రాచపాళెం గారిని వారు పరిచయం చేస్తారు కాబట్టి నేను ఆ వివరాల్లోకి వెళ్లకుండా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సురేష్ బాబు గారిని కోరుతున్నాను. ఇక్కడ నేను ఇల్లు మారినందువల్ల నెట్ అంతరాయం ఉంది, మధ్యలో డిస్టర్బ్ అయితే దయచేసి క్షమించండి. అందువల్ల సురేష్ బాబు గారు కంటిన్యూ చేస్తారు. ఓకే సార్. ఓకే, ప్రారంభించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం 236వ అంతర్జాల సదస్సుకు స్వాగతం పలుకుతున్నాం. ఈ సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరికి స్వాగతం. ఇవాల్టి సదస్సులో తెలకపల్లి రవి గారు రచించిన గురజాడ యుగస్వర విమర్శకులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు ప్రసంగిస్తారు. ఈ ప్రసంగ ప్రారంభానికి ముందు సారు గురించి కొన్ని పరిచయ వాక్యాలు. తెలుగు వారందరికీ, ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వారందరికీ, సాహితీ విద్యార్థులకు, జర్నలిస్టులకు, ప్రతి ఒక్కరికి బాగా పరిచయం ఉన్న పేరు రాచపాలెం సారు. కాకపోతే సభా సాంప్రదాయం ప్రకారము ఇవాళ మనం పరిచయం చేసుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ విమర్శకుల్లో ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి సార్ ఒకరు. విమర్శకులుగా, కవిగా, అనువాదకులుగా, సంపాదకులుగా సాహితీ సేవలు అందించిన చంద్రశేఖర్ రెడ్డి సార్ చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని కుట్రపాకం గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం కుట్రపాకం గ్రామంలోను, ఉన్నత పాఠశాల నుండి PhD వరకు తిరుపతిలోను చదివారు. 1977 ఆగస్టు నెలలో జీవితాన్ని అధ్యక్షులుగా, పాఠ్య ప్రణాళికా సంఘం అధ్యక్షులుగా, జాతీయ సేవా పథకం ఆఫీసర్గా, UGC పరీక్షల డీన్గా వాళ్ళను అందించారు. సార్ పర్యవేక్షణలో 21 మంది PhDలు, 20 మంది MPhil పూర్తి చేశారు. సారు చాలా సలహా మండలి సభ్యులుగా పనిచేశారు చాలా వాటిలో. ఇందులో ముఖ్యంగా నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు సలహా మండలి సభ్యులుగాను, రాష్ట్ర అధికార భాషా సంఘం సభ్యులుగాను, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులుగా విశిష్ట సేవలు అందించారు. అరసం రాష్ట్ర అధ్యక్షులుగా మనల్ని నడిపిస్తే విమర్శ, కవిత్వం, అనువాద ప్రక్రియల్లో అనేక గ్రంథాలు రచించారు. వీరు రచించిన మన నవలలు, మన కథానికలు అనే విమర్శ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆధునిక ఆంధ్ర కవిత్వ ఉద్యమాలు, సందర్భాలు, కొన్ని వాక్యాలు, కొందరు కవులు, నన్నయ్య ఒరవడి, దరిదాపు, చర్చ, దీపదారి, గురిజాడ, కథాంశం వంటి విమర్శా గ్రంథాలు, స్వర్ణభారతి సాక్షిగా, పులి, రెండు ప్రపంచాలు వంటి కవితా సంపుటులు, మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్, దేవుడు, దయ్యాలు, భూతాలు, పున్నమి రాత్రి, ఇతర కథానికలు, అనేక అనువాద గ్రంథాలు వంటివి వారి రచనల్లో కొన్ని. వీరి సంపాదకత్వంలో అనంతదర్శిని, విమర్శ, ప్రతి విమర్శ, జాతీయోద్యమ కథలు, GN రెడ్డి పీఠికలు వంటి పలు గ్రంథాలు వెలువడ్డాయి. ఇటీవలే సార్ రాసిన గజ్జెల మల్లారెడ్డిపై మోనోగ్రాఫ్ కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించింది. కడప YBUలో యోగవేమన్ యూనివర్సిటీలో పరిచయం కూడా చేయడం జరిగింది. ఇంకా పురస్కారాల్లోకి వెళితే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి
జీవిత సాఫల్య పురస్కారము, తాపి ధర్మారావు సాహిత్య పురస్కారము, రాష్ట్ర ప్రభుత్వ గురజాడ పురస్కారము, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ విమర్శ గ్రంథ పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వ గుర్రం జాస్వా సాహిత్య పురస్కారం వంటివి వీరు పొందిన అవార్డుల్లో కొన్ని. ముఖ్యంగా కడప వాసిగా ఒక మాట చెప్పుకోవాలి. ఏగువేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖల ఆచార్యులుగా భాష పరిశోధన కేంద్ర బాధ్యులుగా ఉన్నప్పుడు నెల నెల మన జిల్లా సాహిత్యం అనే పేరుతో 2011 అక్టోబర్ 23వ తేదీన ప్రారంభించారు. అది సాహిత్య సదస్సు జరుగుతూ ఉంది. యోగవేమన విశ్వవిద్యాలయంలో రాయలసీమ సారు గురించి చాలా సమయం ఎక్కువ తీసుకుంటుంది. అయితే సంక్షిప్త మిత్రమా ఇంకా ఎవరు తెలిసిన వాళ్ళు అందరూ మన వాళ్ళ వరకు ఎందుకు పరిచయం కానీ సార్ నమస్తే. నమస్తే నమస్తే మిత్రమా. నమస్తే. నమస్తే. అమెరికా నుంచి రిప్రజెంటేషన్. థ్యాంక్ యూ. సురేష్ మీది మ్యూట్ అయిపోయిందమ్మా, లేకపోతే నెట్ ప్రాబ్లము? వినపడలే మీరు? అధ్యక్ష మీరు మీకేమన్నా నెట్ ప్రాబ్లమో లేదా మ్యూట్ అయినారు కానీ వినపడలా. జాలేండి, పరిచయం జాలేండి. సార్ మీరు ప్రసంగాన్ని సార్ వినిపిస్తాను సార్. ఇది నెట్ ప్రాబ్లం అయినట్టు ఉంది సార్ మధ్యలో. నేను మాట్లాడతానండి, ఇంకా నేను మాట్లాడతానండి సార్. ఒక్క సెకండ్ సార్, 1 సెకండ్ సార్, 1 సెకండ్ సార్. చిన్న రికార్డు ఉంది, కనెక్షన్ ఉంది. రికార్డింగ్ జరుగుతూనే ఉందిలేండి, కానివ్వండి. రాజపాలెం గారు మీరు ప్రారంభించండి. ఓకే సార్ సార్ వస్తుంది సార్. సార్ చివరి ఒక మాట సార్. సో గురిజాడ స్వరం తెలగపల్లి అంశంపై సార్ను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ అరసం వేదిక మీద ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి. ఇప్పుడు టైం ఎంత మిత్రమా? 10:35. అవునండి. సభాధ్యక్షులు, వైఎస్ఆర్ జిల్లా అరసం ప్రధాన కార్యదర్శి మిత్రుడు సురేష్ గారు, అరసం మిత్రులు ఆనంద్ గారు, శరత్ గారు, భారతీయ అభ్యుదయ రచన సంఘం అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, ఈ సభలో పాల్గొంటున్న మిత్రులు అమెరికా నుంచి బీరం సుందర్రావు గారు, అనంతపురం నుంచి అనితమ్మ గారు, నెల్లూరు నుంచి రమణయ్య గారు, ఇంకా ఇతర మిత్రులందరికీ నమస్కారం. గురజాడ యుగస్వరం, జీవితం, సాహిత్యం, సమాజం అనే అంశం మీద ఇవాళ నేను నా అధ్యయనాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ప్రసిద్ధ పాత్రికేయులు, రచయిత, విమర్శకులు తెలకపల్లి రవి గారు రాసిన పుస్తకము గురజాడ యుగస్వరం, జీవితం, సాహిత్యం, సమాజం అనేటువంటిది. ఈ పుస్తకాన్ని గురించి నేను ఇవాళ మాట్లాడడం నాకు ఒక అందమైన సందర్భంగా భావిస్తున్నాను. ఎందుకంటే రవి గారికి నాకు సమాన ఆసక్తి గురజాడ కావడం.
గురజాడ అప్పారావు గారు నేను ఈజ్ మై మాస్టర్ అనడానికి ఏ సమయంలోనే సిద్ధంగా ఉంటాను. నన్ను మార్చిన రచయిత గురజాడ అప్పారావు. 1977లో ఆగస్టు మాసంలో నేను అనంతపురంలో లెక్చరర్గా చేరాను. అప్పుడు మొదటి సంవత్సరం 2వ సెమిస్టర్లో ఒక 3 వాచకాలు ఉండేటివి. మొదటి పేపర్లో ఒకటి గురజాడ అప్పారావు గారి కన్యాశుల్క నాటకము, రెండవది విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షంలో కొంత భాగము, మూడవది గుర్రం జాషువా గారి గబ్బిలం. ఈ 3 ఒక సెమిస్టర్లో పాఠాలు ఒక పేపర్లో. మా గురువు ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారు, ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యులు, అభిమానులు. ఆయన కల్పవృక్షం తీసుకున్నారు. ఆచార్య కొలపల్లి రంగనాథ్ గారు మాకు సీనియర్ ప్రొఫెసరు, ఆయన గబ్బిలం తీసుకున్నారు. కన్యాశుల్క నాటకాన్ని నన్ను చెప్పమన్నారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన అధ్యాపకుడికి కవిత్వం పాఠం చెప్పడం కొంత సౌఖ్యం, సులభం కూడా. వచనం పాఠం చెప్పడం చాలా కష్టం. ఒక పద్యం చదివి ఆ పద్యం తాత్పర్య పద విభజన చేసి పదాలకు అర్థాలు చెప్పేటప్పటికి గంట అయిపోతుంది. కన్యాశుల్క నాటకం నన్ను చెప్పమన్నారు. అప్పటికి నేను కన్యాశుల్క నాటకం చదవలేదు. గురజాడ అప్పారావు గారి పేరు వినడం మా సిలబస్లో ఎక్కడ పెద్దగా ఆధునిక సాహిత్యం ఉండేది కాదు. సిలబస్లో ఈ పాఠాలు ఉండేటివి కాదు. అందుకోసం నేను అప్పుడు కొత్తగా కన్యాశుల్క నాటకం ఎంఎస్కో వాళ్ళ ప్రచురణ తీసుకొని కుట్లు విప్పేసి ఒక పేపర్కి మరొక పేపర్కి మధ్య 2 తెల్లకాయతలు పెట్టి మళ్ళా బౌండ్ చేసుకొని ఎక్కడెక్కడ పుస్తకాలన్నీ తీసుకుని నోట్స్ రాసుకున్నా. రమణారెడ్డి గారి మహోదయము, మన సర్దేశాయ తిరుమలరావు గారి కన్యాశుల్క నాటకళ, దక్షిణ ఢిల్లీ వాళ్ళ తెలుగు వాళ్ళ ప్రత్యేక సంచిక, ఇట్లా కొన్ని. అందులో ఆ నాటకంలో ఉండే జీవితము, ఆ భాష నావి కాదు. ఆయన ఉత్తరాంధ్ర వాడు, నేను పశ్చిమాంధ్రుడిని. ఇది అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. సరే, ఏవో తంటాలు పడి ఒక 2 సంవత్సరాలు పాఠం చెప్పాను. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలు గురజాడ అప్పారావు గారి మొత్తం సాహిత్యం మా పిల్లలకి, మా విద్యార్థులకు పాఠం చెప్పాల్సి వచ్చింది. కవిత్వము, కథలు, నాటకాలన్నీ. ఇట్లా 4 ఏళ్ళు నేను గురజాడని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఆ 4 ఏళ్లలో ఆయన నన్ను పూర్తిగా మార్చివేశాడు. అందుకోసం నేను గురజాడ మా మాస్టర్ అని చెప్పడానికి వెనుకాడను. ఇక రవి గారు 2009లో నేను మా అబ్బాయి దగ్గరికి వెళ్ళా హైదరాబాద్కి. రవి గారు ఫోన్ చేసి, సార్ మీరు విజయవాడ రావాలా అన్నారు. నేను విజయవాడలో ఉన్నాను మిత్రమా అన్నాను. మన ఇద్దరం కలిసి వెళ్దాం లేండి అన్నాడు. ఒకరోజు బయలుదేరి వెళ్ళాం విజయవాడకు. పోతూ మధ్యలో, సార్ మీరు గురజాడ మీద ఏమి వేషాలు రాశారు, అవి నాకు ఇవ్వండి, నేను పుస్తకం వేస్తానన్నారు. అప్పటికి ఒక 4-5 వేషాలు రాస్తున్నాను. అవి చూసి ఆయన, ఇంకా ఏమైనా రాసేటువంటి రాయండి అన్నాడు. మళ్ళీ ఒక 5-6 వేషాలు రాస్తే దీపధారి గురజాడ అనే పేరుతో ప్రజాశక్తి బుక్ హౌస్ ద్వారా ఆయన ప్రచురించారు. అది 2 ముద్రణలు పొందింది. ఈ గురజాడ యుగస్వరం, జీవితం, సాహిత్యం, సమాజం అనే పుస్తకం రావడానికన్నా ముందు అనేక పర్యాయాలు రవి గారు, నేను గురజాడ గురించి చర్చించుకున్నాం. ఈ గురజాడ యుగస్వరం అనే పుస్తకము 2015లో వచ్చింది. ఈ గురజాడ అప్పారావు గారి సాహిత్యం మీద నేను మళ్ళా చెప్తాను దాన్ని. ఈ రవి గారు ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి 2 సందర్భాలు వచ్చాయి. ఏమిటంటే 2012 నాటికి గురజాడ అప్పారావు గారిది 150వ జయంతి వచ్చింది. 2015 నాటికి గురజాడ అప్పారావు గారి 100వ వర్ధంతి వచ్చింది. ఈ సందర్భంగా ఆయన ఈ పుస్తకాన్ని ప్రచురించారు. గురజాడ
ఆ యుగస్వరం పుస్తకం గురించి మాట్లాడే ముందుగా నేను రవి గారిని గురించి ఆయన 2 మాటలు చెప్తాను. రవి గారు 1956 అక్టోబర్ 24న కర్నూలు జిల్లా గారిగేయపురం అనేటువంటి గ్రామంలో జన్మించారు. లక్ష్మమ్మ, నరసింహయ్య వారి అమ్మా నాన్నలు. సంపన్న కుటుంబం. లక్ష్మమ్మ గారు అప్పటికే వామపక్ష భావాలు కలిగిన వారుగా ఉన్నారు. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా గార్గేయపురం నుంచి వాళ్ళిద్దరు ఉద్యమకారులే. కమ్యూనిస్ట్ ఉద్యమం కోసం వాళ్ళు గార్గేయపురం నుంచి కర్నూలుకి వచ్చేసారు. నరసింహయ్య గారు ఆర్థిక శాస్త్ర బోధనలో చాలా నిపుణులు. కుమారునికి ఆర్థిక శాస్త్రం నేర్పించింది ఆయనే. రవి గారు నాన్నగారి ద్వారానే సాహిత్య రంగంలోకి ప్రవేశించారు. ఆయన కోల్స్ మెమోరియల్ కళాశాలను ఒకటి ఉంది కర్నూలు, ఇప్పటికి కూడా ఉంది అది. అందులో ఇంటర్మీడియట్ చదివారు. ఉస్మానియా కళాశాల కర్నూలులో ఆయన బీకాం 1977లో చదివారు. 1977కి నేను పిహెచ్డి పూర్తి చేశాను, ఆయన బీకాం పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే ఆయన ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో క్రియాశీలంగా పనిచేశారు. జిల్లాకు అధ్యక్షులు అయినారు. 2 సార్లు అరెస్ట్ అయ్యి జైలుకు కూడా పోయించారు. 1977లో అంటే బీకాం పూర్తి అయిన తర్వాత ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దాం అనుకుంటుంటే అనుకోకుండా ఆయన ప్రజాశక్తి వారపత్రికలో చేరాల్సి వచ్చింది. చేరారు. బొమ్మారెడ్డి, పాటు రామయ్య వీళ్ళతో కలిసి పనిచేశారు. 81లో ప్రజాశక్తి అప్పుడు మొదట్లోనే మాసపత్రిక, తర్వాత దినపత్రిక అయింది. ఆ దినపత్రికకు ఆయన న్యూస్ ఎడిటర్గా చేరి సహ సంపాదకుడుగా ఉండి సంపాదకులు కూడా అయ్యారు. ప్రజాశక్తి ప్రచురణాలయానికి కూడా సంపాదకులు అయ్యారు. 1988లో ఆయన సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఉండేవారు. 2018 దాకా ఉండి తర్వాత వాలంటీర్గా దాన్ని వదులుకున్నారు. 2000 సంవత్సరంలో తర్పణం అనే ప్రత్యేక సాహిత్య సంచిక, ఆ తర్వాత గమనం, ప్రస్థానం అనే 2 ప్రత్యేక సంచికలు తెచ్చి క్రమంగా దానిని సాహిత్య ప్రస్థానం అనేటువంటి మాసపత్రికగా ఆయన పరివర్తన చెందింపజేశారు. జనకవనం నిర్వహించటంలో, సాహిత్య పాఠశాల నిర్వహించటంలో చాలా క్రియాశీలంగా పనిచేశారు రవి గారు. సాహిత్య ప్రస్థానం పత్రికకు చాలా కాలం సంపాదకుడుగా, ఇప్పుడు ఆయన గౌరవ సంపాదకులుగా ఉన్నారు. 10 టీవీకి సలహా మండలిలో సమన్వయకర్తగా ఉండేవారు. ఏపీ 24, 99 టీవీ లాంటి వాటికి ఆయన గెస్ట్ ఎడిటర్గా కూడా పనిచేశారు. నేషనల్ బుక్ ట్రస్ట్లో ఆయన తెలుగు సలహా మండలిలో సభ్యుడిగా ఉన్నారు. అనేక విశ్వవిద్యాలయాలలో మాధ్యమాలను గురించి, సాహిత్యాన్ని గురించి విరివిగా ఆయన ప్రసంగాలు చేశారు. నేను నా పుస్తకం చర్చను ఆవిష్కరించినప్పుడు వారే అనంతపురంకి వచ్చి ఆ గ్రంథాన్ని గురించి మాట్లాడారు. అలాగే నా 75వ సంవత్సరాన్ని సందర్భం కూడా వారు అనంతపురంకి వచ్చారు. ఆయన వయసులో చిన్నవారైనా నాకు ఆయన అంటే గౌరవము, నేనంటే ఆయనకి అభిమానం. అటువంటి రవి గారు శతాధిక గ్రంథకర్త. ఇది ఆలంకారికంగా అంటున్న మాట కాదు. శతాధిక గ్రంథకర్త అనేటువంటిది 100కి 100 పాళ్ళు నిజం. అందులో ఆయన కవిత్వము రాశారు, కథలు రాశారు, పాటలు రాశారు. సాహిత్య విమర్శ గ్రంథాల దాదాపు 10కి పైగా విమర్శ గ్రంథాలు ఉన్నాయి వారివి. ఆరుద్ర గారితో కలిసి చలం గారి మీద చలం, జీవిత సాహిత్యాలు అనే పుస్తకాన్ని 2 వ్యాసాలు, ఆరుద్ర గారు ఒక వ్యాసము, రవి గారు ఒక వ్యాసం రాసి 1994లో ప్రచురించారు. సారస్వత పరామర్శ అనే గ్రంథాన్ని 1994లోనే వారు చాలా 60 దాకా వ్యాసాలతో ఒక పుస్తకం వేశారు. నవీన సాహితీ అనేటువంటి పుస్తకము అభ్యుదయ కవుల కవితలను పరిచయం చేస్తూ 1998లో ప్రచురించారు. శ్రీశ్రీ సాహిత్యం సమకాలీనత అని మొదట్లో ఒక చిన్న పుస్తకం రాశారు.
1996లో. అక్కడి నుంచి 2001లో దాన్ని కొంచెం విస్తరించారు. 2009కి మరికొంత విస్తరించి 2010లో శ్రీ శ్రీ జయభేరి అనేటువంటి ఒక 375 పుటల గ్రంథాన్ని రాశారు ఆయన. అంటే ఒకసారి రాసేసాం ఇంకేం రాస్తాంలే అనుకోవడం ఏ మార్క్సిస్టు సాహిత్యపరుడు కూడా అనుకోడు. జ్ఞానాన్ని నిరంతరం సంపాదిస్తూ కొత్తగా వచ్చిన జ్ఞానంతో మనకు ఇష్టమైన రచయితల మీద, అవసరమైన రచయితల మీద తిరిగి కొత్తగా రాయడం అనేటువంటిది మార్క్సిజం నేర్పించిన లక్షణం అన్నమాట. నిరంతర శ్రమ. రవి గారు నిరంతర సాహిత్య శ్రామికులు. తర్వాత ఒక 100 పుస్తకాలు అనే పేరుతో 100 పుస్తకాలు పరామర్శ విమర్శ అనే పేరుతో 2012లో ఒక గ్రంథం వేశారు. ఇందులో 52 పుస్తకాల మీద పెద్ద పెద్ద సమీక్షలు రాశారు. చాలా సాహిత్య గ్రంథాల మీద కూడా అందులో వ్యాసాలు ఉన్నాయి. ఇది గురజాడ యుగస్వరం అనేటువంటిది. మనం ఇప్పుడు మాట్లాడుకునేటువంటిది ఈ గురజాడ యుగస్వరం అనేటువంటి గ్రంథం. గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21న జన్మించారు. గుర్రం జాషువా, గురజాడ అప్పారావు ఇద్దరు కూడా సెప్టెంబర్లోని ఒక వారం తేడాతో జన్మించారు. గురజాడ 1915 నవంబర్ 30న కన్నుమూశారు. 1962లో గురజాడ శత జయంతి జరిగింది. 2012లో 150వ జయంతి వచ్చింది. 2015లో 100వ వర్ధంతి వచ్చింది. 1992లో కన్యాశుల్క నాటక ప్రదర్శన జరిగిన 100 ఏళ్ళైన సందర్భం వచ్చింది. 1997లో మొదటి కన్యాశుల్కం ప్రచురణ జరిగి 100 ఏళ్ళైన సందర్భం వచ్చింది. 2009లో రెండవ కన్యాశుల్కం కూర్పు వచ్చి 100 ఏళ్ళు అయిన సందర్భం వచ్చింది. ఇవన్నీ కూడా గురజాడ అప్పారావు గారి సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి వచ్చిన సందర్భాలు అన్నమాట. ఇన్ని సందర్భాలు వచ్చాయి. మనసు ఫౌండేషన్ వాళ్ళు ఆయన రచనలన్నీ కలిపి ఒకే సంపుటంగా వేశారు. 1450 పుటలు. రవి గారు రాసిన పుస్తకము ఇదిగో ఇది. రవి గారు రాసిన పుస్తకము ఈ సైజులో 1450 పుటలు మనసు ఫౌండేషన్ వాళ్ళు వేశారు. అయితే ఆ 1450 పుటల గురజాడ సాహిత్యం మీద ఇప్పటిదాకా కనీసం 25,000 పుటల సాహిత్య విమర్శ వచ్చి ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. సరిగ్గా పేజీలు లెక్క వేసి చెప్పింది కాదు ఇది. చాలా విమర్శ చదివాను నేను. నా దగ్గర ఒక ర్యాక్లో ఒక వరుసంతా గురజాడ అప్పారావు సాహిత్య విమర్శలే. అవి కనీసం 25,000 పుటలు ఉంటాయని నాకు అనిపిస్తుంది. అంటే ఆయన సాహిత్యానికి ఎంత చరిత్ర ఉందో ఆయన సాహిత్య విమర్శ మీద కూడా దానికి కూడా అంత చరిత్ర ఉంది. ఇది ఒక అరుదైనటువంటి అంశం. తెలకపల్లి రవి గారి గురజాడ యుగస్వరం ఈ గురజాడ సాహిత్యం మీద వచ్చిన విమర్శ అనేటువంటి ఒక పర్వతంలో ఒక ఎవరెస్ట్ శిఖరం, తాజా శిఖరం గురజాడ యుగస్వరం. నేను 2017లో గురజాడ మన విమర్శకులు అని ఒక చిన్న గ్రంథం ప్రచురించాను. అంటే గురజాడ అప్పారావు గారి వచ్చిన విమర్శలన్నింటినీ క్రోడీకరించే ప్రయత్నం చేశాను. కనీసము 150 మంది విమర్శకుల అభిప్రాయాలు నాకు దొరికాయి. ఒక 300 వ్యాసాలు దొరికాయి. 110 గ్రంథాలు దొరికాయి. 33 విశ్వవిద్యాలయాలు 33 మంది పరిశోధించారు గురజాడ అప్పారావు గారి సాహిత్యం మీద యూనివర్సిటీల్లో. ఈ మొత్తం కృషిలో లేటెస్ట్ ఉదాహరణ రవి గారి గురజాడ యుగస్వరం. నాకు దొరికిన అంశాలు పుస్తకాలన్నీ నేను ఇప్పుడు చెప్పను, కానీ నాకు దొరికింది 1945లో శెట్టి ఈశ్వరరావు గారి మహాకవి మహాపురుషుడు గురజాడ అప్పారావు నుంచి రవి గారి దగ్గర దాకా నేను సేకరించాను. ఈ రవి గారి సాహిత్య విమర్శలో
ఈ గురజాడ యుగస్వరం అనే పుస్తకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇందాక నేను చెప్పాను 1992 నుంచి 2015 దాకా దాదాపు ఒక 20 సంవత్సరాలు గురజాడ అప్పారావు జీవితము సాహిత్యం సంబంధించి అనేక సందర్భాలు వచ్చాయి. ఈ అనేక సందర్భాలలో చాలా మంది ఆయన గురించి రాసుకుంటూ వచ్చారు విమర్శలు. అంతకుముందు కూడా వచ్చింది. ఆయన సాహిత్యంతో పాటే విమర్శ కూడా మొదలైంది. రవి గారు ఏం చేశారంటే, ఈ వస్తున్న సాహిత్య విమర్శలు అంతా అందరూ మాట్లాడడం అయిపోయేదాకా గమ్మునే కూర్చున్నారంటే అంతకుముందు రాశారు ఆయన. ఈ సందర్భంలో ఎవరెవరు ఏమేమి మాట్లాడారో క్రోడీకరించుకున్నారు. గురజాడ అప్పారావుకు అనుకూలంగా ఉన్నవాళ్ళు, గురజాడ అప్పారావుకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు అందరినీ అధ్యయనం చేశాడు ఆయన. చేసి మనకు గ్రామాల్లో బుర్రకథలు చెప్పేటప్పుడు రావాల్సిన వాళ్ళంతా వచ్చారా అని అడుగుతారు బుర్రకథాకారులు. ఆ మునసభ వచ్చారు, ఇంక మొదలు పెట్టండి అంటాడు. అలాగా రవి గారు మాట్లాడవలసినంత వారంతా మాట్లాడేశారా అనుకొని ప్రశ్న వేసుకొని మాట్లాడేశారని సమాధానం చెప్పుకొని ఇప్పుడు నేను మాట్లాడతానని ఆయన గురజాడ యుగస్వరం పుస్తకం రాశారు. ఈ గ్రంథంలో ఏం మాట్లాడతాం, ఇంకా కన్యాశుల్కాన్ని గురించి అది వచ్చినప్పటి నుంచి నా వస్తూనే ఉంది విమర్శ. ఇంకేం చెప్తాం అనుకోవడానికి అవకాశం ఉంది. అంటే విమర్శకులు బాగా నలిపేసిన పుస్తకాల మీద, సాహిత్యం మీద కూడా ఇంకా చెప్పడానికి అవకాశం ఉంది అని రుజువు చేశారు రవి గారు ఈ పుస్తకంలో. అంతేగారు అది ఒకటి. రెండోది, ఎంతమంది మాట్లాడినా ఇప్పుడు నా బోటి వాళ్ళని కూడా రాశామనుకోండి, నేను నాటకం మీద, కవిత్వం మీద, కథల మీద రాశాను. ఈ మూడికి భిన్నంగా ఉన్న చాలా సాహిత్యం ఉంది, అది సారస్వతం ఉంది, దాని జోలికి వెళ్ళలా. ఎవరూ పట్టించుకోనటువంటి డిసెంట్ పత్రం, సారంగధార వంటి రచనల గురించి రవి గారు బాగా ప్రత్యేకంగా చర్చించారు ఈ పుస్తకంలో. అలాగే ఈ గ్రంథంలో కొన్ని అదనపు శీర్షికలు చేర్చారు, అవన్నీ కూడా నేను చెప్తాను. అందువల్ల ఏదో ఊరికే నాకు గురజాడ అప్పారావు అంటే ఇష్టం కాబట్టి అందరూ చెప్పిందాన్ని నేను చెప్పుకుంటూ పోతున్నాననే దృష్టితో రవి గారు ఈ గ్రంథాన్ని రాయలేదు. తనదంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి, నేను చెప్పవలసింది చాలా ఉంది అనుకొని ఆ ఆత్మవిశ్వాసంతో రవి గారు ఈ గ్రంథం రాశారు. ఇందులో ఈ గురజాడ యుగస్వరం అనేటువంటి పుస్తకము 210 పేజీల పుస్తకం. ఇందులో 18 వ్యాసాలు ఉన్నాయి. వ్యాసాలు అనుకోవచ్చు, లేదా అధ్యాయాలు కూడా అనుకోవచ్చు. అందులో మొదటిది ప్రవేశిక అనేటువంటిది. ఇందులో తర్వాత చెప్పబోయే అధ్యాయాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని అందించారు ప్రవేశిక అనే దాంట్లో. అంటే ఆ పుస్తకానికి ఒక శాస్త్రీయమైన, హేతుబద్ధమైన ప్రణాళిక ఉందని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత 2వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం దాకా గురజాడ జీవితము, ఆయన సాహిత్యంలోకి తొలి అడుగులు వేసినటువంటి విషయాలని 2, 3, 4 అధ్యాయాలు చెప్పుకొచ్చారు. 6వ అధ్యాయంలో ఒక 10 పేజీలు గురజాడ అప్పారావు గారి జీవిత కాలపు సామాజిక చారిత్రక పరిణామాలని, నేపథ్యాన్ని చెప్పుకుంటూ వచ్చారు. 7, 8, 9, 10 4 అధ్యాయాల్లో కన్యాశుల్క నాటకం మీద 4 వ్యాసాలు రాశారు. అప్పటికే చాలా మంది రాసేశారు అనుకున్న నాటకం మీద 4 అధ్యాయాలు, 4 వ్యాసాలు రాశారు రవి గారు. ఆ తర్వాత మిగతా అధ్యాయాల్లో, అంటే 8 అధ్యాయాల్లో, 8 వ్యాసాల్లో తెలుగు భాషా జ్యోతి అసమ్మతి ఒకటి, ముత్యాల సరాలు సత్యాల స్వరాలు అని ఒకటి, కథలు ఇతర రచనలు ఒకటి, విద్యాధికారిగా చరిత్ర పరిశోధకుడుగా అని మరొకటి, నైతిక విలువలపై వాస్తవిక దృక్పథం అనేది ఒకటి, రాజకుటుంబము గురజాడ అని మరొకటి, ఆధునికతకు ఆద్యుడు అనితర సాధ్యుడు అనేది ఒకటి, లంగరెత్తుము అని ఆయన మరణంతో ముగించారు ఈ పుస్తకాన్ని. ఈ 18 అధ్యాయాల పేర్లు చూస్తే ఆయన ఏదో తమాషాగా తనకు గుర్తున్నవి రాసేసి చేతులు దులుపుకుందాం అనుకున్న విమర్శకుడు కాదు అని మనకు అర్థమవుతుంది. ప్రవేశికలో ఆయన 14 పాయింట్లు చెప్పినట్టుగా నేను గుర్తించాను. కొన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.
గురజాడ అప్పారావును మనం మామూలుగా వాళ్ళు కొంతమంది అనేది ఏమంటే సంప్రదాయవాదులు బ్రిటిష్ వాళ్ళ తొత్తు అని, గురజాడను కందుకూరి ఇలాంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ తొత్తులు అంటారు. ఎందుకంటే వాళ్ళు జాతీయోద్యమంలోకి రాలేదు, దాని గురించి రాయలేదని. దాని సమాధానం చెప్పారు రవి గారు. ఆయన విజయనగరం జమీందారు ఆస్థానంలో పనిచేశారు. రాజాస్థానంలో ఉంటూనే దేశభక్తిని నిర్వచించిన ధీశాలి అని చెప్పాడు అన్నమాట. సంప్రదాయ కుటుంబంలో పుట్టి దాన్నే సవాలు చేసిన ధైర్యశాలి అన్నారు. ఆశల కోసం ఆశయాలను వదులుకోని ఆదర్శాల ప్రతిబింబము అన్నాడు. ఎవరి కోసం తన ఉద్యమాన్ని ప్రారంభించారో, ఎవరి కోసమో తన ఉద్యమాన్ని వదులుకోనని ప్రకటించిన ఉక్కు సంకల్పం గల కవి అని అన్నాడు. ఎన్నో ఉదాత్త భావాలను నిర్వహించి వెళ్ళిపోయిన కావ్యకర్త, కార్యకర్త అని రవి గారికి ఒక అలవాటు ఉంది. ఏంటంటే 2 జంట పదాలను తీసుకొచ్చి పెడతారు మనకు ఆకర్షణీయంగా ఉండాలని. చరిత్రలో తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడమే కాదు, తనతోనే నూతన చరిత్ర మొదలైందనిపించుకున్న అసమాన మేధావి అని కూడా అన్నారు. చాలా వెనకటి రోజుల్లోనే వేమూరి వెంకట రామనాథం గారు అనుకుంటాను గురజాడ అప్పారావు మేధావి రచయిత అని అన్నారు. రవి గారు ఆ రకంగా మేధావి అని అన్నారు. గురజాడ గురించి నార్ల వెంకటేశ్వరరావు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీశ్రీ లాంటి వాళ్ళ అభిప్రాయాలను ఉదాహరించి ముత్యాల సరాలు రాసిన ఒక ఏడాదిలో, ముత్యాల సరాలు వచ్చిన ఏడాదిలో శ్రీశ్రీ పుట్టాడు. దీని గురించి ఆయన ప్రత్యేకంగా చర్చించారు. గురజాడ పైన విమర్శలో అనేక రకాలు ఉన్నాయని, వాటిలో వైరుధ్యాలు ఉన్నాయని ఆయన గుర్తించారు. గురజాడ దార్శనికుడు అని అన్నారు. దార్శనికుడు అంటే ఏదో ఆకాశంలో చూస్తూ కూర్చున్నవాడు కాదు, కాలం కంటే ముందుండేవాడిని దార్శనికుడు అంటారని రవి గారు మనకు తెలియజేశారు. గురజాడ అప్పారావుని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఈ సరిగ్గా అనే మాట చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పెద్ద వాళ్ళు ఆయన అర్థం చేసుకోవటంలో బోల్తా పడ్డారు. ఆయన పట్ల అభిమానం ఉన్నవాళ్ళు, అభిమానం లేని వాళ్ళు కూడా అన్నమాట. గురజాడను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే సమయం పట్టడం చాలా సహజం అని అలవోకగా అన్నారు రవి గారు. చాలా సమయం పడుతుంది అనటంలో చాలా లోతైన అర్థం ఉంది. ఇప్పటికి కూడా గురజాడను సంపూర్ణంగా అర్థం చేసుకోలేదు అని చెప్పడం అన్నమాట. గురజాడ మీద కృషి చేసిన వాళ్ళని ప్రస్తావిస్తూ ఆయన ఎంతో మంది వాళ్ళ అభిప్రాయాలు సవరించారు. కన్యాశుల్కం మీద దృష్టి పెట్టిన వాళ్ళని గురించి రాస్తూ కట్టమంచి రామలింగారెడ్డి, బంగూరి, కొడవడిగంటి, హరిపురుషోత్తమరావు, పోరంకి దక్షిణామూర్తి లాంటి వాళ్ళ అభిప్రాయాలను సమీక్షించారు. 1970 ప్రాంతాల నుంచి మనం తెలుగులో తొలికథ ఏది అని చర్చిస్తూ ఉన్నాం. గురజాడ అప్పారావు గారి దిద్దుబాటు తొలికథ అని. 75 ప్రాంతాల నుంచి కొన్ని ప్రత్యామ్నాయాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆరుద్ర లాంటి వాళ్ళు, తర్వాత అక్కిరాజు రమాపతిరావు, అంటే గురజాడ చారిత్రక దృష్టితో చూసిన వాళ్ళు కొందరు. గురజాడ కీర్తి కిరీటం పక్కకు దొల్లిద్దామని కొంతమంది ప్రయత్నం చేశారు. చారిత్రకంగా సత్యాలు తెలిస్తే మనం ఆమోదించాలి, పనిగట్టుకొని గురజాడ కీర్తిని మసిపోద్దాం అనుకుంటే మనం వ్యతిరేకించాలి. తొలి కథను గురించి కూడా రవి గారు చాలా చర్చ చేశారు. అవన్నీ నేను మళ్ళా చెప్తాను. ఇలాగ ఈ ప్రస్తావన అయినటువంటి ఈ మొదటి వ్యాసంలోనే, మొదటి వ్యాసంలోనే గురజాడ అప్పారావు గారి గురించి తనకు ముందున్న వాళ్ళు ఏమనుకున్నారో, తాను ఏమనుకుంటున్నారో రవి గారు మనకు స్పష్టం చేస్తారు. తక్కిన అధ్యాయాలన్నింటినీ కూడా ఈ మొదటి అధ్యాయం యొక్క విస్తరణే రవి గారు చేసింది. ఇది ఒక గొప్ప పరిశోధన ప్రణాళిక అన్నమాట. గురజాడ 2, 3, 4 వ్యాసాలలో గురజాడ పుట్టుక, బాల్యం వీటిని వివరించారు ఆయన. ఇవన్నీ మనకు బాగా తెలిసినవి. కొన్ని విషయాలు మీ దృష్టి తెస్తాను. రవి గారు ఏమంటారంటే,
ఒక రచయిత వ్యక్తిగత జీవితము, నాటి సామాజిక పరిస్థితులు తెలియకుండా ఎవరినీ సరిగ్గా అంచనా కట్టడం సాధ్యం కాదు. విమర్శకులంతా ఎవరైనా విమర్శకులు చూస్తారు దీన్ని అనే ఉద్దేశంతో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను. ఒక రచయిత వ్యక్తిగత జీవితము, నాటి సామాజిక పరిస్థితులు తెలియకుండా ఎవరినీ సరిగ్గా అంచనా వేయడం సాధ్యం కాదు, సరైనది కూడా కాదు అని ఒక సిద్ధాంతం చేశారు. ఇది మార్క్సిస్టు సిద్ధాంతం. అందుకని గురజాడ జీవిత పరిచయం చేసి తోకచుక్కను వేగుచుక్కగా చూపించి గురజాడ సామాన్య కుటుంబంలో పుట్టిన అసామాన్యమైనటువంటి వ్యక్తిగా ఎదిగాడని, గురజాడ బాల్యంలో చాలా అల్లరి చిల్లరగా ఉన్నా కూడా తర్వాత చాలా గంభీరంగా మాట్లాడాడని, గిడుగు రామ్మూర్తి గురజాడ అప్పారావు ఒకేసారి చదువుకున్నారని ఇలా చాలా చెప్పుకుంటూ వచ్చారు. ఈ మొదటి కవిత ఆయన మొదట్లో ఇంగ్లీష్ రాశాడు. సారంగధార కానీ లేదా కక్కు అనేటువంటి పోయం ఇవన్నీ కూడా ఇంగ్లీష్ రాశాడు. అక్కడ మహారాజా కళాశాల ఉండటం, అక్కడ ఆంగ్లానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇదంతా ఉందన్నమాట. ఇందులో కక్కు అనేటువంటిది ఆంగ్ల కవిత. మెట్రికులేషన్ చదివేటప్పుడు రాశారట ఆయన. అప్పుడు ఆయన బాగా పేదరికంలో ఉన్నాడు. ఆ పేదరికంలో నుంచే డబ్బు తేలేనట్టి నరులకు కీర్తి సంపదలు అబ్బబోయని గుర్తించాడు గురజాడ అని రవి గారు చెప్పారు. మొదటి కవితతోనే ఆయనకి చాలా పెద్ద పేరు వచ్చింది. ఓట్ టు ది కక్కు అనేటువంటిది కవిత పేరు. ఎందుకు వచ్చింది అది అంటే, ఆ కవిత నాగోజీ అనేటువంటి ఒక ఉప విద్యాధికారి ఆనంద గజపతి గారి దృష్టికి ఈ కవిత తీసుకుపోయాడు. ఆ రకంగా ఆనంద గజపతికి గురజాడకు సంబంధం కుదిరింది. కవిత్వం ద్వారా కుదిరింది, అది ఆశ్రయింపు ద్వారా కుదరలేదు. మరొక సంవత్సరానికి ఆయన సారంగధార రాశాడు. అది కూడా ఆంగ్లంలోనే రాశాడు. 1883లో రాస్తే అది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇండియన్ లీజర్ అవర్ అనే పత్రికలో అచ్చయింది. ఆ పత్రిక బెంగాల్లో ఉన్నటువంటి శంభుచంద్ర ముఖర్జీకి చేరింది. ఏది ఈ ఇండియన్ లీజర్ అవర్ అనేటువంటి పత్రిక, ఆంగ్ల పత్రిక బెంగాల్కి వెళ్ళింది. శంభుచంద్ర ముఖర్జీ చేతిలో పడింది అది. ఆ సారంగధారను చదివి శంభుచంద్ర ముఖర్జీ ముగ్ధుడైపోయినాడు. ముగ్ధుడైపోయి దానిని తన పత్రిక రీసెంట్ రయత్ అనే ఒక పత్రికలో ప్రచురించాడు. అయితే ఆయన ఇది పునర్ముద్రణ అంటే కవికి మంచిది కాదు, నాకు మంచిది కాదు అనుకొని ఈ ఇండియన్ లీజర్ అవర్ వాళ్ళతో మాట్లాడి, అయ్యా నేను ఫ్రెష్గా దీన్ని ప్రచురిస్తానంటే వాళ్ళు ఒప్పుకున్నారు. బెంగాల్లో వేస్తే మనకు మంచిదే కదా అని అలా వేశారు. వేసి ఆయనకు గురజాడ అప్పారావుతో సంబంధం ఏర్పడింది. అప్పుడు ఆయన పాత కథను సారంగధార ఎందుకు రాయాలి, పని లేదా, ఇది ఎంతమంది రాసినారు, చేమకూర వెంకటగౌడ రాసినాడు. ఎందుకంటే అందులో మన రవి గారు గుర్తించింది ఏమిటంటే, అసమ వివాహాన్ని, బాల్య వివాహాన్ని, అసమయ వివాహం వల్ల అంటే భర్త బాగా ఎక్కువ వయసులో ఉండి భార్య తక్కువ వయసులో ఉంటే దాన్ని అసమయ వివాహం అంటారు. బాల్య వివాహం అంటే ఎదిగి ఎదగకుండా అమ్మాయికి పెళ్లి చేసేయటం. ఈ రెండింటి వల్ల ఎలాంటి దుష్ఫలితాలు వస్తాయో అందరికీ తెలిసిన సారంగధార కథ ద్వారా చెప్పాడు గురజాడ అని రవి గారు గుర్తించారు. దీనిని మనం ఇప్పుడు ఏమంటున్నాం అంటే పునర్మూల్యాంకన పునర్వ్యాఖ్యాన సాహిత్యం అంటున్నాం. మనకి ఇప్పుడు త్రిపురనేని రామస్వామి చౌదరి నాటకాలు, నార్ల వెంకటేశ్వరరావు నాటకాలు ఇవన్నీ కూడా పునర్వ్యాఖ్యాన సాహిత్యంలో భాగాలన్నమాట. దీనిని ప్రారంభించిన వాడు మనకు గురజాడ అప్పారావు గారు. అందువల్ల రవి గారు ఏమంటారంటే, ఈ సారంగధార అనేటువంటిది పుట్టగానే తెలుగు నేల ఎల్లలు దాటిపోయింది అని ఆనందపడిపోయారు రవి గారు. ఠాగూర్ నా ఎలర్జీ అన్నాడు ఎవరు, శ్రీశ్రీ. కానీ గురజాడకు ఠాగూర్తో సంబంధాలు ఉన్నాయి. అప్పుడు ముఖర్జీ సలహా ఇచ్చాడు, శంభుచంద్ర ముఖర్జీ గురజాడ అప్పారావుకి ఏం సలహా ఇచ్చాడంటే, నాయన నువ్వు తెలుగువాడివి, నువ్వు రాసే జీవితం తెలుగు వాళ్ళది, నువ్వు సంఘ సంస్కరణవాద రచయితవు, సంస్కరింపబడవలసింది మీ తెలుగు సమాజము, నువ్వు ఇంగ్లీష్ రాస్తే వాళ్ళకి నీ చదువు లేదు, 2% కూడా లేదు అప్పుడు లిటరసీ మనకు, కాబట్టి నువ్వు తెలుగులో రాయి అంటే అప్పుడు గురజాడ
తెలుగులో రాయడం ప్రారంభించారు. ఈ వివరాలన్నీ మనకు ఈ 2, 3, 4, 5 వ్యాసాల్లో ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి. మనం అందులో ఈ రాజుతో బాగా జమీందారుతో ఆయనకి గురజాడకు లింక్ కుదిరిన తర్వాత రాజుగారు ఆ వేశ్యలతో సన్నిహితంగా మెలటాన్ని మొదట్లో అసహించుకున్నాడు గురజాడ అప్పారావు. అసహించుకున్న అప్పారావు క్రమక్రమంగా అక్కడ రామస్వామి అనే ఒక వేశ్య ఉండేదట, గొప్ప సంగీత విదుషీమణి ఆమె. ఆమెను ఇతను చాలా దగ్గరగా ఉండి పరిశీలించి ఆమెలో ఉన్న కళాతత్వాన్ని గుర్తించాడు. గుర్తించి వేశ్యల పట్ల తనకు ఉన్నటువంటి వ్యతిరేకతను తగ్గించుకున్నాడట గురజాడ అప్పారావు. అక్కడి నుంచి మనకు మధురవాణి పుట్టుకొచ్చింది. తర్వాత ఈ చారిత్రక నేపథ్యం అనేటువంటి వ్యాసంలో 6వ వ్యాసంలో ఒక రచయిత జీవితాన్ని, ఆయన సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ రచయిత జీవించిన సమాజ చరిత్ర తెలియాల్సిన అవసరం ఉందని ఇదివరకు మనం అనుకున్నాం కదా. అది మార్క్సిజం అందించిన సూత్రం అనుకున్నాం కదా. ఆ సూత్రాలకు అనుగుణంగా ఆయన చారిత్రక నేపథ్యంలో చాలా విషయాలు చెప్పుకొచ్చారు రవి గారు. గురజాడ జీవితంలో ఎదురైన అనేక సందర్భాలను గుర్తు చేశాడు. అంతేకాదు 11వ శతాబ్దం నుండి 1875 దాకా తెలుగు సమాజ పరిణామాలను స్థూలంగా పరిచయం చేశారు మనకి. ఒక ఫిర్యాదు ఏమిటంటే, ఆదికవి నన్నయ్య అని కీర్తనను ఆలపించే పరవశంలో మన పండితులు, పరిశోధకులు అంతకు ముందున్న సోది కవులను, సామాజిక సారస్వతాన్ని పట్టించుకోలేదు అని ఒక కంప్లైంట్ ఇచ్చారు. అంటే మనకు హఠాత్తుగా ఒక కవిత్వం ఎలా పుడుతుంది, ఇది పరిణామవాదం వచ్చిన తర్వాత మనకు నన్నయ్య ఆదికవి అంటే ఆయనతోనే కవిత్వం పుట్టిందని. ఎర్రన కూడా గాసట బేసటే చదివి అని అన్నాడు. గాసట బేసట అంటే నన్నయ్య కన్నా ముందున్న సాహిత్యం అంతా గాసట అంటే పనికి మారిందని అర్థం అన్నమాట. దానిని అభ్యంతరం చెప్పారు రవి గారు. హేతువాద దృక్పథం ఎలా ఉంటుంది సాహిత్య అధ్యయనంలో. 19వ శతాబ్దం వచ్చేసరికి ఇంకొక ఆయన కొత్తగా మనకు గుర్తు చేసిన విషయం ఏమిటంటే, తెలుగునాట మొదటగా బ్రిటిష్ పాలనలోకి వచ్చింది ఉత్తరాంధ్ర ప్రాంతమే అని అన్నాడు. అక్కడనే ఎందుకు ఆధునిక సాహిత్యం పుట్టిందంటే అక్కడే ఆధునికత మొదలైంది కాబట్టి రాజకీయంగా. 19వ శతాబ్దం చివరికి వచ్చేటప్పటికి మొత్తం మీద ఒక పునర్వికాసం, ఒక విధమైన పునరుద్ధరణవాదం జమిలిగా కొనసాగిన కాలం అన్నాడు. ఒకవైపు పునర్వికాసం, మన దేశాన్ని మనం ఆధునీకరించుకోవటం ఒకవైపు సాగుతూ ఉంది. మన దేశాన్ని ఇంకా వెనక్కి తీసుకుని పోవటం మరొక ప్రయత్నం. ఈ రెండు కూడా జంటగా నడిచాయి 19వ శతాబ్దంలో అన్నారు. 19 కాదు 20 కూడా అయిపోయింది అట్లాగే. 21 కూడా అట్లాగే కొనసాగుతోంది. ఆయన మాట ఏమిటంటే, భారతీయ సాహిత్యం తన బీరువాలో ఒక్క అరకు కూడా సరిపోదని మెకాలే అన్నారు. అది ఇక్కడి మేధావులను ఎంతగానో బాధించింది. అందుకోసం అనేక బీరువాలకు సాహిత్యం సృష్టించాలని గత వైభవ పునరుద్ధరణకు పూనుకున్నారు అంటారు రవి గారు. ఈ గత వైభవ పునరుద్ధరణ ప్రయత్నం ఎందుకు జరిగిందంటే, పాశ్చాత్యులు మమ్మల్ని ఎగతాళి చేసినాడు కాబట్టి అని ఆత్మగౌరవం దృష్టితో మొదలైంది. అది మంచిదే. అయితే అది పునరుద్ధరణ వైభవం అంటే గతంలోకి తీసుకోవటం కదా, అది ప్రగతిశీలం కాదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అన్నమాట. ఇక చాలా పాయింట్లు ఆయన ఏం చేశాడు గురజాడ అనేదానికి కొన్ని ఉదాహరణ ఇస్తాను నేను. ఆ 19వ శతాబ్దం నాటి పరిస్థితి ఎలా ఉందంటే, కదిలిపోతున్న పాత వ్యవస్థ పునాదులు, పెత్తనం దిగజారిపోయిన వైభోగం వెలగబెడుతున్న ఆస్థానాలు, పునర్వికాసం పునరుద్ధరణ వాదాల హోరాహోరీ పోరాటం, ఆంగ్ల విద్యా వ్యాప్తి, దేశ భాషలకు ఊపు, మూఢనమ్మకాలు, కులాధిక్యతలపై ధిక్కార స్వరాలు, రోత పుట్టిస్తున్న పాత సాహిత్య రీతులు, బ్రిటిష్ పాలన పట్ల విధేయ రాగాలు, పొటమరిస్తున్న దేశాభిమానం, వికసిస్తున్న దేశీయ మేధావి వర్గం, ఆలోచనలో ఆధునిక స్ఫూర్తి అని ఒక 10 అంశాలు 19వ శతాబ్దం నాటికి ఉన్నాయి అని రవి గారు మనకు చెప్పారు.
ఈ 10 అంశాలు మనం అధ్యయనం చేసుకోవచ్చు ఆనాటి చరిత్రలో. ఆ తర్వాత 7, 8, 9, 10 4 అధ్యాయాల్లో కన్యాశుల్కాన్ని గురించి చర్చించారు. గురజాడ జీవితానికే కాదు, ఆధునిక తెలుగు సాహితీ సంస్కృతులకు తలమానికమైంది కన్యాశుల్కం అని అన్నాడు. కన్యాశుల్క నాటకం గురజాడకు సంబంధించిందే కాదు, తెలుగు సమాజానికి సంబంధించిందని చెప్పారు. వేమన పద్యాలు, శ్రీశ్రీ మహాప్రస్థాన చరణాలు మినహాయిస్తే తెలుగువారికి, కనీసం చదువుకున్న వారికి కన్యాశుల్కంలో మాటలు తెలిసినంతగా మరే ఇతర సాంఘిక పౌరాణిక నాటకాలలోని మాటలు తెలియవు అని అన్నారు. ఈ స్టేట్మెంట్ కొంత ఎక్కువ అభిమానం గురజాడ మీద అట్లా అనిపిస్తుంది నాకు. వేమన పద్యాలు అందరికీ తెలుసు, శ్రీశ్రీ మహాప్రస్థాన కవితలు పాదాలు అందరికీ తెలుసును, కానీ కన్యాశుల్కం నాటకంలో ఉండే మాటలు ఆ రెండు తర్వాత ఇవేని అని అన్నారు. ఇంకొక నాటకం ఏది లేదన్నారు. కానీ కొంత దానికి కొంచెం మనం సవరించుకుంటే తిరుపతి వెంకటకోల పద్యాలు మనకు అద్భుతంగా ప్రజల్లోకి వెళ్ళాయి, అందులో ఉన్న జానపద ధోరణి వల్ల. సరే, అదిలా ఉంచుదాం. కన్యాశుల్క నాటకం యొక్క గొప్పతనం రవి గారు గుర్తించిన దాంట్లో మరొకటి ఏమిటంటే, ఒక నాటకం, ఒక సాంఘిక నాటకం చలనచిత్రంగా రూపొందడం మొదట కన్యాశుల్కంతోనే జరిగింది అని అన్నారు. అలాగే కన్యాశుల్క పద్ధతి, ఆనంద గజపతి పండితులను గురించి జరిగిన చర్చ అంతా చెప్పుకొచ్చారు. కన్యాశుల్క నాటక రచన నేపథ్యాన్ని గురించి కొంత చెప్పారు. వాడుక భాషలో ఎందుకు రాశారు, ఎక్కువ మంది ప్రజల్లోకి తీసుకుపోవాలన్న కోరికతోనే అని చెప్పారు. ఐ క్లాత్డ్ ద ప్లే విత్ డైలెక్టికల్ లాంగ్వేజ్ అని చెప్పారు గురజాడ అప్పారావు. ఎందుకయ్యా నువ్వు వ్యావహారిక భాషలో ఎందుకు రాశావు, నాటకంగా ఎందుకు రాశావు అని అడిగితే సమాధానం చెప్పాడు, సమాజానికి చదువు లేదు, అక్షరాస్యత లేదు, 2% ఉంది. చదువు రాని వాళ్ళకి శ్రవ్య కావ్యం కన్నా దృశ్య కావ్యం బాగుంటుందని నేను నాటకంగా రాశాను, దాన్ని కూడా నేను వ్యావహారిక భాషతో అలంకరించాను అని ఆయన చెప్పుకున్నాడు. సమకాలీన నాటక రంగం మీద గురజాడ అప్పారావుకి చాలా అసంతృప్తి ఉన్నది అని అన్నాడు. అది కూడా ఆయన ముందు మాటలో ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన పౌరాణిక కథలను మాటిమాటికి రాసి ఎందుకయ్యా జనాన్ని జడగొడతారు అని ప్రశ్నించాడు ఆయన ముందు మాటలో. కాబట్టి సమకాలీన తెలుగు నాటక రంగం మీద గురజాడకున్న అసంతృప్తిలో నుంచి కన్యాశుల్క నాటకం పుట్టుకొచ్చింది. నాటకాన్ని దాని నుంచి రక్షించాలని గురజాడ భావించాడు. రొడ్డకొట్టుడు పద్ధతిలో నుంచి తెలుగు నాటకాన్ని రక్షించడానికి ఆయన కన్యాశుల్క నాటకం రాశాడు. మొదటిసారిగా అంటే 1892లో దాన్ని 1892 ఆగస్టులో ప్రదర్శించారు నాటకాన్ని. 80 తర్వాత రాశాడని రవి గారు చెప్పారు. 1880 తర్వాత ఆ నాటకాన్ని రాసింటాడని. అప్పటికి గురజాడ అప్పారావు గారికి పాశ్చాత్య నాటక రచయిత ఎప్సన్, వాస్తవికవాద నాటక రచయిత, ఆయనతో సంబంధం లేదు, పరిచయం కూడా లేదు. కానీ 1909 నాటికి ఎప్సన్ చదివాడు. ఎవరు? గురజాడ అప్పారావు గారు. ఎప్సన్ చదివి ఆయనను చాలా జీర్ణం చేసుకొని తన నాటకాన్ని పూర్తిగా విస్తరించుకున్నాడు, మార్చాడు కూడా. ఇది తెలుగు సాహిత్య చరిత్రలో ఇప్పుడు కొంతమంది మన గ్రంథాలు వేసిన గ్రంథాన్ని వేసినట్టే మాటికి వేసుకుంటూ మార్కెట్ చేసుకుంటూ ఉంటారు. నేను పేర్లు చెప్పను, కానీ గురజాడ పని చేయలే. రెండోసారి వేలన్నప్పుడు మళ్ళీ దాన్ని విస్తరించుకున్నాడు, మార్చుకున్నాడు అన్నమాట. అది మంచి రచయిత లక్షణం. కాబట్టి ఎప్సన్ మొదటి కన్యాశుల్క నాటకం మీద ఏమో ఎప్సన్ ప్రభావం లేదు, రెండో కన్యాశుల్కం నాటకం మీద ఎప్సన్ ప్రభావం ఉందని గుర్తించారు తెలకపల్లి రవి గారు. కాళిదాసు, భవభూతి, షేక్స్పియర్, ఇబ్సన్, బెర్నాషా వంటి మన నాటక రచయితలను అమితంగా ప్రభావితం చేశారు అని ఆయన గుర్తించారు. మొదటి సంపూర్ణ వచన నాటకం కూడా గురజాడ అప్పారావుదే అని అన్నారు.
కన్యాశుల్క నాటకము మొత్తం వచనంలో వచ్చిన మొదటి నాటకము కన్యాశుల్కం. అంతకుముందు మనకు ధర్మవరం వారు, కోలాచలం వారు, వీళ్ళు పానుగంటి వారు, వీళ్ళంతా కూడా పద్యము వచనం, పద్యం వచనం, వచనం పద్యాలు చెప్పి అవకాశం ఉన్న చోట వచనం రాసేవాళ్ళు వాళ్ళు. అట్ట కాకుండా మొత్తం వచనంలో రాయటం అనేది ఇది ఇబ్సన్ ప్రభావంతో వచ్చిన మొదటి నాటకం అని గుర్తించారు. 19వ శతాబ్దంలో అస్సామీ, బెంగాలీ, హిందీ, మరాఠీ, కన్నడ, ఒరియాలలో ఆధునిక నాటకం బాగా అభివృద్ధి చెందింది. దాంతోపాటు తెలుగులో కూడా బాగా అభివృద్ధి చెందిందని చెప్తున్నారు. కందుకూరి వీరేశలింగం గారు గారి అలాంటి వారితో పోలిస్తే గురజాడ ఆధునిక మేధావి అన్నాడు. కందుకూరి వీరేశలింగం పంతులు ఆధునికుడే, కానీ వెన్ కంపేర్డ్ టు గురజాడ చూస్తే కందుకూరు కొంత వెనక ఉంటాడు. ఎందుకంటే ఆయన ఇతి శివం అంటుంటాడు, మాటి మాటికి ఇతి శివం అని బ్రహ్మ సమాజం ప్రభావంతో. ఆధునికతను మనస్ఫూర్తిగా ఆహ్వానించిన మేధావి రచయిత గురజాడ అప్పారావు అంటాడు. అయితే తన నాటకంలో సనాతన బ్రాహ్మణ వర్గంలోని మౌఢ్యాన్ని ఎత్తి చూపించి సంస్కరణ బోధించటం వరకే ఆయన పరిమితమయ్యారు. గురజాడ అభిమాన రచయిత కాబట్టి ఆయన మచ్చలేని చందమామని చెప్పడం రవి గారి ఉద్దేశం కాదు. ఆయన ఎంతవరకు ముందున్నాడు, ఎక్కడ వెనకబడ్డాడు, ఈ రెండు చెప్పడమే మార్క్సిజం నేర్పించిన విద్య ఇది. ఆయన తన బ్రాహ్మణ వర్గంలో ఉన్నటువంటి వికృత చేష్టల్ని, వికృతమైన ఆలోచనలు ఎత్తి చూపించి ఆ వాళ్లలో సంస్కరణ తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. అంతవరకే పరిమితం అయ్యాడు. కన్యాశుల్క నాటకం మీద చర్చ జరిగినప్పుడు బిఎస్ రాములు లాంటి వాళ్ళు కన్యాశుల్కం నాటకంలో మా జీవితం లేదు, ఆ వేశ్య సంపర్కం అంత అగ్రకులాల వాళ్ళకే, మాకేం సంబంధం దళిత బహుజనులకి, కాబట్టి ఆ నాటకంతో మాకేం పని లేదన్నాడు. దాన్ని గుర్తించారు రవి గారు. మార్క్సిస్ట్ రచయిత ఏ వైపు నుంచి ఏ విమర్శ వచ్చినా అందులో సహేతుకత ఉంటే గుర్తించడం నిజాయితీ అన్నమాట. రవి గారిలో ఆ నిజాయితీ ఉంది. తర్వాత గిరీశం యొక్క మూలాలను చాలా మంది వెతికారు. గిరీశం పాత్రకి మూల పురుషుడు ఎవడని. రవి గారు గిరీష్ చంద్ర బోస్ అని ఒక ఆయన ఉండేవారట బెంగాలీలో. ఆ బెంగాలీ బాబుకి ఈ తెలుగు బాబు ఒక నమూనా అని చెప్పేసి ఆయన చెప్పారు. తర్వాత కొన్ని తావుల్లో తనకన్నా ముందున్నవారు, తన సమకాలికులు వెళ్ళినంత దూరం గురజాడ వెళ్ళలేకపోయారు అంటాడు. కొన్ని పరిమితులు విధించుకున్నారని గుర్తించారు. సమగ్రతకు ప్రాధాన్యం ఇచ్చినంతగా తీవ్రతకు ఇవ్వలేదు. సమగ్రతకు ప్రాధాన్యం ఇచ్చినంతగా తీవ్రతకు ఇవ్వలేదు. శిష్ట సమాజాన్ని విశ్లేషించినంతగా ఇతర తరగతులను చిత్రించలేదు అనేది ప్రధానమైన విషయం అన్నమాట. దానిని ఒప్పుకుంటే గురజాడ అప్పారావు గారికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఆయన పరిమితులు అప్పటికి అది చేయగలిగాడు అనమాట. అంటే బ్రాహ్మణ జీవితాల్లో ఉండేటువంటి విశేషాలు చాలా చెప్పాడు. బ్రాహ్మణేతర సామాజిక వర్గాలు ఉన్నాయి కదా, వాళ్ళని గురించి రాయలేకపోయాడు అని చెప్పాడు అనమాట ఆయన. ఇది ఒక వాస్తవము. అయితే అందరూ అన్నిటిని గురించి చెప్పాలని రూల్ ఏమి లేదు. అది ఒక రకంగా ఇప్పుడు మనకు కొలకులి రిన్నా గారు నిబిడిత సిద్ధాంతం ఒకటి తయారు చేశారు ఆయన. అంటే ఎవరి జీవితాన్ని వాళ్ళు అనుభవపూర్వకంగా రాయటం. బహుశా ఆధునిక సాహిత్యం అన్ని భారతీయ భాషల్లో ఇలాగే మొదలైంది. ఎందుకంటే కందుకూరి కానీ, లేదా గురజాడ కానీ, కొడవటిగంటి కుటుంబరావు కానీ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, చాలా వరకు చలం వీళ్ళు బ్రాహ్మణుల జీవితాన్ని విమర్శనాత్మకంగా రాస్తూ వచ్చారు. వాళ్ళకి తెలిసిన జీవితం అది, వాళ్ళు అనుభవించిన జీవితం అది. కుటుంబరావు గారు అన్నారు, నాకు తెలియని జీవితాన్ని గురించి నేను రాస్తే అది అబద్ధం అవుతుందని చెప్పాడు ఆయన. ఈ నేపథ్యంలో చూస్తే గురజాడ అప్పారావు తనకు తాను పరిమితి విధించుకున్నా చాలా మంచి పని చేశాడు అనిపిస్తుంది. రాయగలుగుంటే మంచిదే. కవిత్వంలో వేరే విషయాలు చెప్పాడు ఆయన, దానికి మళ్ళా వద్దాం. నవీన నాటకాలలో భారతీయ నాటక రంగంలో స్మరణీయమైన పాత్రలు సృష్టించిన వాళ్ళు 3 ఉన్నారని చెప్పారు రవి గారు. ఆధునిక నాటకాల్లో, భారతీయ నాటకంలో ఒక 3 స్మరణీయమైన పాత్రలు సృష్టించారట. ఎవరు వాళ్ళంటే దీనబంధు మిత్ర బెంగాలీ నీమ్ చంద్ అనే పాత్ర సృష్టించాడు. దళపత్ రాయ్
జీవరాం భట్ట అనే పాత్ర సృష్టించారు. ఆ 2 పాత్రల తర్వాత గురజాడ అప్పారావు గారు గిరీశము, మధురమణి అలాంటి వాళ్ళు అంటే స్మరణీయమైన పాత్రలు అని చెప్పేసి గుర్తించారు అన్నమాట. గురజాడ అప్పారావు రాజకీయాల్లో ప్రజాస్వామ్యాన్ని కోరినట్టే భాషా సాహిత్యాల్లో కూడా వస్తేనే అది సంపూర్ణమవుతుందని గ్రహించిన ప్రజాస్వామ్యవాది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. గురజాడ అప్పారావు చేసిన పని ఏమిటంటే సాహిత్యాన్ని, సమాజాన్ని రెండింటిని కూడా ప్రజాస్వామిక డెమోక్రటైజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళు ప్రజా రచయితలు. మళ్ళా సాహిత్యాన్ని ప్రభువుల దగ్గరికి 10 మంది చదివే సాహిత్యాన్ని 5 మంది దగ్గరికి, 5 మంది చదివే సాహిత్యాన్ని ఒకరి దగ్గరికి తీసుకుపోయేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజా రచయితలు కాలేరు. నువ్వు రాయిని పగలగొట్టుకుంటూ కూర్చోవలసింది, రాయి పగలదు. గురజాడ అప్పారావు ఎక్కువ మంది దగ్గరికి తన సాహిత్యాన్ని చేరవేసే ప్రయత్నం చేశాడు కాబట్టి ఆయన ప్రజా రచయిత అయ్యాడు. మొదటి కూర్పును గురించి చెబుతూ తెలుగు హార్ప్ అనే పత్రిక ఆ నాటకం ప్రదర్శింపబడిన కొన్నాళ్ళకే ఒక సమీక్ష రాసింది. ఆ సమీక్షను చాలా బాగా మెచ్చుకున్నారు రవి గారు. అలాగే ఒక అపురూపమైన సృష్టి అని ఆ 2వ కూర్పుని గురించి కొంత చర్చ చేశారు. 1912లో నవంబర్ 24వ తేదీన అంటే మన తెలకపల్లి రవి గారు ఇదివరకు ఎవరు తీసుకురానటువంటి కొత్త డాక్యుమెంట్స్ బయట తీసుకొచ్చారు. గురజాడ అప్పారావు ఆయన సాహిత్యాన్ని గురించి చాలా మంది చాలా రాశారు, కానీ కొత్త డాక్యుమెంట్స్ బయట తీసుకొచ్చారనమాట. అందులో నేను చదివినంతలో ఇప్పుడు నేను చెప్పేది ఒకటి ఏమిటంటే, వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు గురజాడ అప్పారావు గారికి 1912 నవంబర్ 24లో ఒక లేఖ రాశారు. ఆ లేఖలు ఏం పేర్కొన్నారంటే, తాను, వీరేశలింగము, జ్ఞాపతి సుబ్బారావు, జయంతి రామయ్య, రెంటాల సుబ్బారావు మేమంతా కలిసి ఈ నాటకం చూసామయ్యా. కట్టమంచి రామలింగారెడ్డి ఆ నాటకం చదివినా వినినా విరగబడి నవ్వేవారు అని తెలిపారట. రాళ్లపల్లి తెలియజేశారు ఆ విషయాన్ని. కట్టమంచి భయంకరంగా నవ్వుతాడని ఈ నాటకం చదివి చెప్పేసి. పుట్టపర్తి, శెట్టి ఈశ్వరరావుల అభిప్రాయాలు కూడా ఉదాహరించారు రవి గారు. నాటకంలోని మిగతా పాత్రలన్నీ సులభమైనవే కానీ రచయితకు శాశ్వత కీర్తిని, పాఠక ప్రేక్షకులకు అపూర్వ అనుభూతిని ఇచ్చిన పాత్రలు మాత్రము మధురవాణి, గిరీశము. ఒకటేమో సకారాత్మక పాత్ర, ఇంకోటి నకారాత్మక పాత్ర అని మధురవాణి, గిరీశం పాత్రలని రవి గారు నిర్వచించారు. చాలామంది ఆరుద్ర లాంటి వాళ్ళు, కేవి రమణారెడ్డి లాంటి వాళ్ళు ఈ కన్యాశుల్క నాటకాన్ని గురించి మాట్లాడేటప్పుడు శూద్రకొని మృచ్చికటి వసంతసేన పాత్రను తీసుకొస్తారు. అంటే వసంతసేన కన్నా కూడా మధురవాణి చాలా డెవలప్డ్ క్యారెక్టర్ అని చెప్తారన్నమాట వాళ్ళు. ఇది ఈ ప్రయత్నం మంచిది కాదని రవి గారు అభిప్రాయపడ్డారు. వసంతసేన, మధురవాణి ఎందుకు ఆ పోలికలు తెస్తారు మీరు అడిగారనమాట. ఇద్దరు వేశ్యలు కావడమే కారణం. ఆధునిక మహిళ మానవ జాతి చరిత్రను తిరిగి రచిస్తుంది అనడానికి అవకాశం ఉన్న పాత్ర మధురవాణి అని చెప్పారు రవి గారు. నాటకంలోని పురుష పాత్రలన్నీ మధురవాణి చుట్టూ తిరుగుతాయని గుర్తించాడు ఆయన. మధురవాణి చుట్టూ చేరని మగవాడు ఉంటే లేడు కన్యాశుల్క నాటకంలో. గిరీశం మొదలుకొని సౌజన్యరావు దాకా, అగ్నిహోత్రావధాని, లబ్ధావధాని, రామపంతులు, గిరీశం, ఆఖరికి మహేశము, వెంకటేశం, వీళ్ళందరూ కూడా మగవాళ్ళంతా కూడా ఆ చుట్టూ తిరిగారు. అంతగా ఒక దశలో ఆయన ఒంగోలు మున్సిపల్కి లెటర్ రాస్తేవారు, నాయన ఈ మధురవాణి నా చేతులు అదుపు తప్పిపోతూ ఉందని రాశాడు. ఓవర్ క్యారెక్టరైజేషన్ అనమాట. గిరీశం మీద చాలా విమర్శలు వచ్చాయని రవి గారు పరామర్శించారు వాటిని. అందులో సర్దేశ తిరుమలరావు కన్యాశుల్క నాటకాల, బిఏ నరసింహమూర్తి కన్యాశుల్కం ఆధునిక భారతీయ నాటకం, ఈ పుస్తకాల్లో ఆ పాత్ర గురించి ఏమేమి చెప్పారు సమీక్షించారన్నమాట. ఈ నాటకం
ఏది కన్యాశుల్క నాటకము కేవలము బ్రాహ్మణ కుటుంబాలకు, అది కూడా ఒక ప్రాంతానికి పరిమితమైనప్పుడు ఇతరులకు ఏమి ఆసక్తి ఉంటుంది ఆ నాటకం పట్ల అని ఈ గురజాడ కన్యాశుల్క నాటకాన్ని వ్యతిరేకించిన వాళ్ళ పక్షాన్ని మాట్లాడారు రవి గారు. అయితే వాళ్ళ సమర్థించకుండా కూడా సమాధానం చెప్పారు. ఎందుకు ఆయన ఆ ప్రాంతంలో ఆ కుటుంబాల జీవితం రాయాల్సి వచ్చిందో ఆయన వివరించారు. ఒక్క విషయం చెప్తాను నేను. ఈ నాటకం కేవల బ్రాహ్మణ కుటుంబాలకు, అది కూడా ఒక ప్రాంతానికి పరిమితమైనప్పుడు ఇతరులకు ఆసక్తి ఏమి ఉంటుంది అని విమర్శించారు. ఇదే భావం కందుకూరి వీరేశలింగం వితంతు పునర్వాహాల విషయాలు కూడా, అంటే వీరేశలింగం అంతా బాపనోళ్ళకి పెళ్లిళ్ళు చేశారని వేరే వాళ్ళు చేయలేదని ఒక విమర్శ ఉందన్నమాట. దానికి సమాధానం చెప్పారు రవి గారు. కన్యాశుల్కంలో ఏ పాత్ర పైన లేనంత భిన్నాభిప్రాయము గిరీశం పైన ఉంది. మారుతున్న కాలంలో 4 చావు తెలివితేటలు పట్టించుకుని అమాయకుల పైన టస్సాలు వేస్తూ బతుకుతాడు అని, అలా ఎందుకు ఆ క్యారెక్టర్ వచ్చిందో చెప్పాడు. అంటే గురజాడ అప్పారావు తాను వ్యతిరేకించే భావాలను, తాను సమర్థించే భావాలను గిరీశం ద్వారా చెప్పించాడు. ఆయన అనుకుని ఉంటే ఇప్పుడు 3 అవధానులు మనకు అవధానులు 2 ఉన్నారు. అగ్నిహోత్ర అవధాని, లబ్ధ అవధాని. 3 న్యాయవాదులు ఉన్నారు. నాయుడు, భీమరావు పంతులు, సౌజన్యరావు. 3 వితంతులు ఉన్నారు. పూటకొళ్ళమ్మ, బుచ్చమ్మ, మీనాక్షి. అలాగే గిరీశంని కూడా 2-3 క్యారెక్టర్లు చేయవచ్చు. కానీ ఎందుకు ఆయన తమాషాగా ఒకే క్యారెక్టర్ తయారు చేశాడు. ప్రయోగాలు ఆయనకైనా ప్రయోగాలు చేసుకున్నాడు అనమాట. గిరీశము బాధ్యతారహితమైన పాత్ర, ఆధునికత పరిచయం ఎక్కువగా ఉన్న పాత్ర, మాయ చేయడం, మార్పుకు అనుకూలం కావడం, ఇలాంటివన్నీ గిరీశం లక్షణాలు. గిరీశం మాటలు విని ఆయన గురజాడ ప్రతినిధి అన్నారు కొంతమంది, కానీ కాదు అంటారు రవి గారు. గురజాడే, గిరీశమే గురజాడని భావించారు కొంతమంది. కాదు, అసలు గురజాడకు ప్రతినిధి పాత్ర ఉన్నారా కన్యాశుల్క నాటకం అనేది పెద్ద ప్రశ్న. రవి గారు ఏమంటున్నారంటే గిరీశము గురజాడకు ప్రతినిధి పాత్ర కాదు. కొక్కు మాటల్ని అంటే కుటుంబరావు గారి మాటలు కొన్నిటిని ఈ విషయంలో ఆయన తిరస్కరించారు. అలాంటి కపటి పాత్రలో తనను తాను చూసుకోవాలని ఏ రచయిత అయినా ఎలా అనుకుంటారు? అంటే గిరీశం లాంటి కపట పాత్రలో గురజాడ తన ముఖం చూసుకోవడానికి ఎక్కడైనా ఇష్టపడతాడా? కాబట్టి గిరీశము గురజాడ ప్రతినిధి పాత్ర అనేటువంటి వాదం సరైనది కాదు అని రవి గారు తీర్మానించారన్నమాట. ఎందుకంటే గిరీశంకి మొదటి నుంచి చివరి దాకా సొంత ఘోషే, సమాజ ఘోష లేదు అతనికి. ఎక్కడైనా వెంకమ్మను బావిలో నుంచి రక్షించటం లాంటివి ఉంటే కూడా తన కోసం చేశాడు, కానీ ఇతరులకు వెంకమ్మను బతికించాలని కాదనమాట. కాబట్టి ఇంకొకటి ఆయన గుర్తు చేసింది ఏమిటంటే హరిపురుషోత్తమరావు అనేటువంటి ఆయన రవి గారికి చాలా సన్నిహిత మిత్రులు. పెద్దవాడు ఆయన, నాకన్నా కూడా పెద్దవాడే. సన్నిహితంగా ఉండేవారు ఒక దశలో. అప్పుడు అంటే కన్యాశుల్క నాటక ప్రదర్శన జరిగిన 3 ఏళ్ళ సందర్భంగా ఒక కొత్త చర్చ మొదలైంది. అది తెలుగు సాహిత్యంలో చాలా కొత్త రకం చర్చ. అదేమిటంటే కన్యాశుల్క నాటకంలో పాత్రలు ఇప్పుడు ఏమై ఉంటారు అని. గిరీశం ఇప్పుడు ఉంటే ఈ 100 ఏళ్ల తర్వాత వాడు ఏమైనాడు, మధురవాణి ఏమైంది, అగ్నిహోత్రావధాని ఏమై ఉంటాడు, ఈ మహేషు, వెంకటేశం వీళ్ళు ఏమై ఉంటారని ఒక పెద్ద చర్చ, ఆసక్తికరమైన చర్చ అన్నమాట. అప్పుడు 1992 నేను ఏం చెప్పను కానీ ఆయన నుండి ఇప్పుడు మన దేశానికి ప్రధానమంత్రి అయ్యేవాడు అన్నాడు హరిపురుషోత్తమరావు. అప్పుడు మన ప్రధానమంత్రి ఎవరు మీరే గుర్తించుకోండి. ఇట్లాంటి ఆలోచనలన్నింటినీ రవి గారు ఈ పుస్తకంలో తీసుకొచ్చి పెట్టారనమాట. మధురవాణి ఉంటే ఏమయ్యేదంటే వరవరరావు గారు ఆదిలాబాద్ అడవుల్లో ఉండేదని అన్నారు ఆయన. అగ్నిహోత్రావధాని వాళ్ళు ఉంటే సారా కాంట్రాక్టర్ అయ్యేవాడు అన్నారు. ఇలాంటి ఆలోచనలు కొత్తగా వచ్చాయన్నమాట ఆ రోజు. అప్పట్లో నేను ఒక పరిశోధన చేయించాను. గిరీశము, కన్యాశుల్క నాటకంలో గిరీశము, అతడు ఆమె నవలలో శాస్త్రి, ఈ ఇద్దరిని కంపేర్ చేస్తే గిరీశమే
అతడు ఆమె నవల్లో శాస్త్రిగా పరిణామం చెందాడు అని మా విద్యార్థి ఫలితం సాధించాడనమాట. ఇలాంటివన్నీ తెలుస్తాయి మనకి. ఈ రకంగా కన్యాశుల్క నాటకాన్ని గురించి రవి గారు చాలా కొత్త విషయాలు చెప్పారు మనకి. ఈ 1914లో మద్రాసు విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో రాయించాల్సిన ఏ భాష రాయించాలని పెద్ద వాదోపవాదాలు జరిగాయి. ఈ చరిత్ర చాలా పెద్దది. 1-2 వాక్యాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను. జయంతి రామయ్య పంతులు వీరగ్రాంధికవాది, గిడుగు గురజాడ వ్యావహారికవాదులు. మద్రాసు యూనివర్సిటీ ఒక కమిటీ వేసింది. కమిటీ వేసి వ్యావహారిక భాషావాదులు గ్రాంధిక భాషావాదులు సమానంగా ఉంటే, ఎటు తేలకపోతే ఇంకొక గ్రాంధిక భాషావాదం దాంట్లో వేసి వ్యావహారిక భాష ఓడిపోయిందని చెప్పారు. అప్పుడు గురజాడ డిసెంట్ నోట్ రాశారన్నమాట. దానిని అసమ్మతి పత్రం అని మన తెలుగులో అంటున్నాం. రవి గారు దాని మీద ఇదివరకు ఎవరు అంతగా రాయని విధంగా రాశారు. ఏది పరామర్శ. అసమ్మతి పత్రం యొక్క నేపథ్యాన్ని వివరించారు. సామినేని ముద్దు నరసింహనాయుడు అనేటువంటి ఆయన 1840లో హితసూచి అనే గ్రంథం రాశాడు. బహుశా ఆధునిక తెలుగు సాహిత్యానికి తొలి ఆనవాళ్ళు ఉన్న గ్రంథం అది. అది 1862లో అచ్చయింది. గురజాడ ఆ సంవత్సరం పుట్టారు. సామినేని ముద్దు నరసింహనాయుడు ఏ భాషా సూత్రాలనైతే హిత సూచనలు చెప్పాడో ఆ సూత్రాలు కన్యాశుల్క నాటకంలో కనిపిస్తున్నాయి చెప్పాడు. అప్పట్లో మన వాళ్ళు సంస్కృత నాటకాలని అనువాదం చేసిన వాళ్ళు లేదా తెలుగు నాటకాలు రాసిన వాళ్ళు ఉత్తమ పాత్రలకేమో గ్రాంధిక భాష, అధమ పాత్రలకు వ్యావహారిక భాష రాసేవాళ్ళు, కొందరు సరళ గ్రాంధికం రాసేవాళ్ళు. ఇవన్నీ చెప్పి ఈ వ్యావహారిక భాషని గ్రాంధిక భాషావాదులు గ్రామ్య భాష అని గోల చేయడం మొదలుపెట్టారు. గిడుగు రామూర్తి పంతులు 1897లో ఆంధ్ర భాష భిషక్కుల భాషా భేషజం అని ఒక బుక్ రాశాడు. పెద్ద వ్యాసం. అదేమిటంటే వేద వెంకటరాయ శాస్త్రి కానీ జయంతి రామయ్య పంతులు కానీ ఎవడైనా సరే గ్రాంధిక భాషావాదులకి ఎవరికి కూడా స్వచ్ఛమైన గ్రాంధిక భాష రాయడం తెలియదని రుజువు చేశారు ఆయన. నన్నయ్య కూడా సరైన గ్రాంధిక భాష రాయలేదు. నన్నయ్యలో తరకాలపు భాష ఉందని చెప్పారు ఆయన. అప్పట్లో జేఏ ఏట్స్ అని ఒక ఆయన స్కూల్ ఇన్స్పెక్టర్ ఉండేవాడు. అతను ఒక పాఠశాలకు వెళ్ళాడు. పోతే అయ్యవారు ఒక పద్యం చదివాడు. ఆ గంటంతా ఆ పద్యాన్ని గురించే చెప్తూ కూర్చున్నాడట. ఆయన బయట మనుషులు మాట్లాడుకునే భాషను విన్నాడు. స్కూల్లో వాళ్ళు చదువుకునే వాచకాలు చూశాడు. ఆ భాష వేరు, ఈ భాష వేరు. అప్పుడు శ్రీనివాసంగార్ అనే ప్రిన్సిపాల్ దగ్గరికి, ఏమిటయ్యా ఈ తెలుగులో పిల్లలు ఇంట్లో మాట్లాడుకున్న భాష ఒకటి ఉంది, స్కూల్లో చదువుకున్న భాష ఒకటి ఉంది అంటే, బాబు నేను అరవండి నాకేం తెలియదు, ఆ గురజాడ అప్పారావును గిడుగు రామూర్తి పంతులను వాళ్ళ దగ్గరికి పోండి అన్నమాట. ఆయన గిడుగు రామూర్తి పంతులను పిలిచి అడిగితే నేను కూడా దీని గురించి ఆలోచిస్తానని చెప్పాడు. అప్పుడు జేఏ ఏట్స్ ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులతో సమావేశం పెడితే గిడుగు రామూర్తి పంతులు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చేవాడు. అట్లాగా వ్యావహారిక భాష ఉద్యమం లేచింది. ఇవన్నీ రవి గారు వివరించి చెప్పి అసమ్మతి పత్రం దాని ప్రాముఖ్యాన్ని చాలా బాగా మనకు వివరించి చెప్పాడు. అది మళ్ళా మనం ఆ పత్రం చదువుకోవాల్సిందనమాట. ఇందులో కందుకూరి లాంటి వాళ్ళు కూడా కొంతకాలం గ్రాంధిక భాష వైపు ఉండి మళ్ళీ వ్యావహారిక భాష వైపు మళ్ళుతారు. అది ఆధునిక తెలుగు మీద ఒక మెమరాండం అని చెప్పేసి అంటారు. జయంతి రామయ్య పంతులు వీరగ్రాంధికవాది. ఆయన ఆధునిక సాహిత్య ఆధునిక ఆంధ్ర వాంగ్మయ వికాసం బుక్ రాశాడు 1833-34 ప్రాంతాల్లో. ఆధునిక తెలుగు సాహిత్యం అంటే ఈ భాషా వివాదం ఎక్కడ దాకా పోయిందంటే, ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర రాస్తూ గురజాడ అప్పారావు పేరే ఎత్తలేదు ఆయన. ఎవరు? జయంతి రామయ్య పంతులు. గురజాడం లేకుండా మనం ఆధునిక సాహిత్య చరిత్ర రాయడం సాధ్యమేనా? ఆయన సాధ్యం చేశాడు.
అంత తీవ్రంగా ఉండేటువంటి అప్పుడు ఆ వాద వివాదాలు. తర్వాత గురజాడ రచనలో అసమ్మతి పత్రం చాలా విశిష్టమైనది, ప్రసిద్ధమైనది అని గుర్తించారు. అయితే దానిని నేను ఎప్పుడు దాన్ని పెద్దగా చదవాలని ఆసక్తి, నేను ఎప్పుడు కూడా భాష పట్ల పెద్దగా దృష్టి పెట్టాను. కానీ రవి గారి విమర్శను నేను పూర్తిగా చదివాను. ఈ వ్యాసంలో 2 భాగాలు ఉన్నాయి. అసమ్మతి పత్రానికి సంబంధించిన మొదటి స్థితి, దాని మొదటి స్థితి, అసమ్మతి పత్రానికి ముందు ఎలా ఉండింది భాష, అసమ్మతి పత్రం వచ్చిన తర్వాత ఎలా దాని రూపం మార్చుకునిందని చెప్పారు. ఇది మంచి పరిశోధన అని నా అభిప్రాయం. ముత్యాల సరళ కవిత్వం మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సమయం అంతైంది మిత్రమా సురేష్? 11:30 సార్. 11:30. ఓకే 11:30 సార్. 11:30 సరే ఉంది సార్, టైం ఉంది సార్. నాటక సాహిత్యం మీద ఎంత ఆసక్తికరమైనటువంటి పరిశోధనాత్మక అభిప్రాయాలు చెప్పారో, గురజాడ కవిత్వం మీద కూడా అంతే ఆసక్తికరమైనటువంటి అభిప్రాయాలు చెప్పారు రవి గారు. ఆయన ఏమంటారంటే, శ్రీశ్రీ ఒక మాట అన్నాడు, కన్యాశుల్క నాటకంలో సంభాషణలో అది జీవితం అంత గొప్పది. ఆ నాటకము జీవితంలో ఏ సందర్భానికైనా సరే సరిపోయే మాటలు కన్యాశుల్క నాటకం దొరుకుతాయని అన్నాడు. రవి గారు దాన్ని తీసుకొని, కన్యాశుల్క నాటకంలో సంభాషణలు అన్ని సందర్భాలకు సరిపోయే మాట నిజమే కానీ సాహిత్య సామాజిక అంశాలకు, మానవ సంబంధాలకు అవగాహన ఇచ్చినవి మాత్రం ఆయన కవితాచరణాలే అని అన్నారు. ఇది అంత మాత్రం చేత శ్రీశ్రీని ఖండించినట్టు కాదు, శ్రీశ్రీని ఎక్స్టెండ్ చేశాడన్నమాట. మొదట కొన్ని ఆంగ్ల కవితలు రాసిన గురజాడ చాలా కాలం కవితలు రాయలేదు. ఊటీలో నీలగిరి పాటలు, ముత్యాల సరాలు రాశాడు. చదువు రాని వారు కూడా తెలుసుకోవడానికి వీలుగా కన్యాశుల్క నాటకం రాస్తే ఇప్పుడు అందరికీ బోధపడుతూనే చదువుకున్న వారికి ప్రత్యేకంగా కళ్ళు తెరిపించే కవితలు రాయాలని సంకల్పించాడు అన్నాడు. కన్యాశుల్క నాటకం చదువురాని వాళ్ళ కోసం రాసి ఉండొచ్చు కానీ కవితలు చదువుకున్న బడుద్దాయిలు కూడా కళ్ళు తెరవడానికి వీలుగా రాశారు అని రవి గారు గుర్తించారు అన్నమాట. విమర్శ కత్తి మీద పదునులాగా ఎలా జాగ్రత్తగా పోతుందో చూడండి. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా తెగిపోతుంది అన్నమాట. పాత్రల ద్వారా కాకుండా కవిగా తన కలంతో లోకానికి సందేశం ఇచ్చింది గురజాడ కవితలలోనే అన్నారు. గురజాడ ఎంచుకున్న మార్గం అది ప్రజా సాహిత్య మార్గం అన్నారు. అంటే సమకాలీన జీవితాన్ని విమర్శనాత్మకంగా ప్రతిబింబించడం, మనిషిని చరిత్ర నిర్మాతగా గుర్తించడం, మనిషికి పట్టం కట్టడం, శాశ్వతము అని అనుకున్న విలువలను హేతు దృష్టితో పక్కాగా పక్కన పెట్టడం, ప్రజల భాషకు గౌరవం కలిగించడం, ప్రజల బాణీలను ఆధునిక భావ వ్యక్తీకరణకు వాడుకోవడం, ఇవన్నీ కూడా మనకు ముత్యాల సరాల్లో కనిపిస్తాయి అని హౌ టు అండర్స్టాండ్ గురజాడ పోయిట్రీ అని మనకు రవి గారు చెప్పారన్నమాట. ముత్యాల సరములు, గుత్తునా ముత్యాల సరములు అనే కవిత తర్వాత ఆయన కాసులు రాశాడు. కాసులు భార్యాభర్తల సంబంధాలు ఎలా ఉండాలి, భార్యాభర్తల మధ్య ధన సంబంధం ఉండకూడదు, ప్రేమ సంబంధం ఉండాలి చెప్పాడు అన్నమాట. రవి గారు ఏం గుర్తించారంటే, ముత్యాల సరాలు అనే కవితకు కొనసాగింపు కాసులు అని చెప్పారు. ఇది ఒక పెద్ద పరిశోధనాత్మక విషయం అన్నమాట. కాసులు అనేటువంటి కవితను మాట్లాడుతూ, భావకవుల ఊహాప్రేయసికి అంతకుముందు 100 ఏళ్లుగా పురాణాలలో, ప్రబంధాలలో స్త్రీకి ఇచ్చిన పాతివ్రత్య స్థానాన్ని ఒక్క చిన్న కవితతో గురజాడ తలకిందులు చేశాడు అన్నాడు. ప్రబంధ కవులు, పురాణ కవులు అందరూ కూడా స్త్రీ సెకండ్ రేట్ సిటిజన్ అని అన్నారు. 2వ తరగతి పౌరసత్వం ఇచ్చారు. అంటుంది దమయంతి, నలుడితో నేను నీ ధనం అంటుంది. పాండవులకు కూడా ద్రౌపది ధనం అంటారు. వాళ్ళు ధనం అంటే ఏమిటి?
ఆ ధనం ఎవరి దగ్గర వాడు ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టుకోవచ్చు అనమాట. అందుకని పణంగా పెట్టేశాడు ధర్మరాజు. ఆ పురాణ స్త్రీని ఎవరిని ఏదో నీ కనులలో అనంత అంబరంప నీలి నీడలు ఉన్నవి అని అనుకున్న భావకవుల యొక్క స్త్రీని ఒక్క కవితతో, కాసుల కవితతో ఆయన పక్క పెట్టించాడన్నాడు. కానీ ఈ కవిత వచ్చిన తర్వాతనే భావకవిత్వం పెద్దగా వచ్చింది, మళ్ళీ ఆరిపోయింది అనుకోండి. అది వేరే. లవణరాజు కళ గురించి బాగా చాలా అభినివేశంతో మాట్లాడారు రవి గారు. లవణరాజు కళ ఇది చాలా పెద్ద కవిత కావడం వల్ల ఏమో తెలుగు వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. దళితుల పైన అత్యాచారాలు ఇప్పటికీ సమస్యగా ఉన్నాయి మన దేశంలో అని తాజా ఉదాహరణలు ఇచ్చారు. రవి గారు ఏమిటంటే గురజాడగా చూడడం, గురజాడని ఈరోజు సమాజానికి పట్టుకొస్తారనమాట. లక్ష్మీపేటలో జరిగిన దళితుల పైన ఊచకోత, ఇవన్నీ ఉదాహరణ. అది ఉత్తరాంధ్రది. అది 105 ఏళ్ల కిందట ఇలాంటి మాటలు అనడం ఎంత సాహసం అంటారు. మగడు వేల్పన పాత మాట అది, నేను ప్రాణసకుడా అంటాడు కాసుల కవితలో భర్త భార్యతో. ఆ కవిత ఉత్తరాంధ్ర నుంచి వచ్చింది. ఇప్పుడు లక్ష్మీపేట దళిత మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. కాబట్టి ఒక కవిత వచ్చిన స్థానానికి కాలానికి ఆయన పోల్చి పరిశీలన చేశారన్నమాట. కాబట్టి గురజాడ అప్పారావు కవిత్వము కాలం, ఆయనే అన్నాడు గురజాడ కవి ప్రవక్త కాలం కన్నా ముందుంటారు అన్నాడు. గురజాడ తన కాలం కన్నా చాలా ముందున్నాడు. మనం చాలా వెనకబడి ఉన్నాం, మన సమాజం ఇంకా చాలా వెనకబడింది. గురజాడకే కాదు, వేమన వీరబ్రహ్మల కన్నా మన సమాజం ఇంకా వెనకబడింది. సైన్స్ వచ్చేసింది, పొంగిపోతా ఉంది, జిఎస్టీ పెరుగుతుంది, జిఏడి పెరుగుతూ ఉంది, ప్రపంచ దేశాల్లో అగ్రదేశం అయిపోతా ఉందని చెప్పుకుంటూ ఉంటే కూడా మన సమాజం తాత్వికంగా చాలా వెనకబడి ఉంది గురజాడ, వేమన, వీరబ్రహ్మం కన్నా అని. అందులో ఒక పాయింట్ చెప్పాడు ఆయన. ఇందాక ఈ కన్యాశుల్క నాటకంలో మాది జీవితం లేదన్నారు బిఎస్ రాముడు. ఈ మంచి అన్నది మాల అయితే మాలని అగుదున్న అన్నాడు గురజాడ లవణరాజు కళలో. దాని మీద ఒక దళిత మిత్రుడు ఆయనకు మాల వాళ్ళ మంచితనం మీద నమ్మకం లేనట్టుంది అని అన్నాడు. అది తప్పు అని రవి గారు రుజువు చేశారనమాట. అలాగే దేశభక్తి కవితల గురించి మాట్లాడుతూ బంకించంద్ర చటర్జీ వందే మాతరం అనేది అప్పటికి మారుమ్రోగుతూ ఉంది, కానీ గురజాడకు అది రుచించలేదు అని అన్నారు. ప్రకృతి వర్ణనే కాదు, మత వర్ణన కూడా దాంట్లో ఉంది కాబట్టి గురజాడకు నచ్చలేదు అన్నాడు. మతం ఏదైతేనే ఏమో అన్నాడు గురజాడ. మతం మందైతేనే అంటున్నారు ఇవాళ. మనకు ఎవరు ముందున్నారు? ఇప్పుడున్న వాళ్ళు ముందున్నారా? గురజాడ ముందున్నాడా? తర్వాత గురజాడ దేశభక్తి నాటికి, గురజాడ దేశభక్తి కవిత వచ్చిన నాటికి అది చాలా భిన్నమైనది. దేశభక్తి కవిత ఒక నూతన భావాన్ని ప్రవేశపెట్టింది అని రవి గారు తీర్మానించారు. అలాగే కన్యాశుల్క నాటకంలో కొన్ని వందల పేజీలో చెప్పినటువంటి విషయాన్ని పూర్ణమ్మ అనే ఒక చిన్న కవితలో చెప్పగలిగాడు గురజాడ. అంటే తనను తాను సంక్షిప్తరించుకున్నాడు అన్నమాట కవి. ఇలాంటివి చాలా ఆయన కవితల గురించి చెప్పాడు. కథానికల గురించి అంత ఎక్కువగా బాగా నలిపోయేప్పటికే నేను సేకరించినంత వరకు ఇప్పుడు మాకు చలం, మన జిఎస్ చలము చాలా వర్క్ చేశాడు అనమాట ఆయన. నేను కథల మీద కూడా చాలా వర్క్ చేశాను. చాలా విమర్శ వచ్చింది. రవి గారి అభిప్రాయం ఏంటంటే గురజాడ కన్నా ముందు కథలు వచ్చుండొచ్చును, రావడం మంచిదే. గురజాడతోనే సర్వలక్షణ సమగ్రమైన కథానికి పుట్టిందనేటువంటిది అది పరిణామవాదానికి రుచించదు. కానీ గురజాడ అప్పారావు కన్నా ముందు మనకు ఈయన వివినమూర్తి గారు గురుజాడలు అనే పేరుతో 92 కథలు వచ్చారు. దిద్దుబాటు కన్నా ముందు వచ్చిన కథలు. వాటిల్లో బండారు అచ్చమాంబ లాంటి వాళ్ళు చాలా మంది కథలు బాగా ఉన్నాయి. అయితే కూడా కథాశిల్పము, నైపుణ్యం వంటి ఏవో వాదనలతో గురజాడనే ప్రథముడుగా ప్రతిష్ఠించవలసిన పని లేదు అంటారు రవి గారు.
మన వాళ్ళు ఏం చేశారంటే గురజాడ అభిమానులు ఉన్నారు కదా, వేదగిరి రాంబాబు ఇలాంటి వాళ్ళు కథలు ఉంటాయి కానీ కథానికి ఉండాలి కదా అని వాదించారు. అప్పుడు గురజాడకి ముందు కథలు ఉంటే ఉండొచ్చును, కానీ గొప్ప కథానికి రాసింది ఈయనే కదా, వల్లంపాటి లాంటి వాడు ఈ వాదన చేశారు. గురజాడ ప్రభావం తర్వాత ఉంది కానీ బండారచ్చమామ ప్రభావం లేదు కదా, ఇట్లంతా వాదాలు చేశారు. దాన్ని చారిత్రక సత్యాన్ని గుర్తించి తెలకపల్లి రవి గారు హఠాత్తుగా గురజాడ అంత సమగ్రమైన కథలు రాసే అవకాశం ఉండదు అని చెప్పారు అన్నమాట. అంతకన్నా నిజాయితీ మనకి ఎక్కడ లేదు. ఈ నిజాయితీ మనకు మార్క్సిజం నేర్పించింది. అప్పటికి ఏదో భూమిక ఉండి ఉండాలి. నన్నయ్య కన్నా ముందు కవిత్వం ఉన్నట్టుగానే ఒక మహాకావ్యం వచ్చే ముందుగా గొప్ప కథ వచ్చే ముందు కొన్ని కథలు వచ్చి ఉంటాయి, అవి వచ్చేయని రుజువైంది, నష్టం ఏమిటి అని అంటాడు. అని కథల్లోనూ గురజాడ ప్రధానంగా మహిళా చైతన్యము, వేశ్య సమస్య, స్త్రీ విద్య, మూఢనమ్మకాలు, మత సామరస్యం వంటి అంశాలను తీసుకున్నాడు. కాకపోతే వాటిని తీసుకున్న కోణంలోనూ చూపించిన పరిష్కారంలోనూ తేడా ఉంది అని చెప్పాడనమాట. కాబట్టి రంగనాథయ్యరు, మీ పేరేమిటి కథానికలో రంగనాథయ్యరు సౌజన్య కన్యాసుడు నాటకంలో సౌజన్యరావు పంతులు వంటి వాడే అని అంటారు. అలాగే ఇంకా చాలా విషయాలు చెప్పారు, దీంతో ముగిస్తాను నేను. తర్వాత ఒక విద్యాధికారిగా, చరిత్ర పరిశోధకుడుగా గురజాడ చేసింది ఏమిటి, ఇవన్నీ కూడా ఎవరు పట్టించుకోలేదు. కవిగా, నాటకర్తగా, సంస్కర్తగా, వ్యావహారిక భాష ఉద్యమకారుడుగా సుపరిచితుడైన గురజాడ అప్పారావు విద్యారంగంలోనూ శాసన పరిశోధనల ద్వారా చరిత్రను నిర్మించటంలో చేసిన కృషి చాలా మందికి తెలియదు అని గుర్తు చేసి ఆయన ఏం చేశారో చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఆధునిక విద్యారంగాన్ని ఆధునీకరించడానికి గురజాడ చాలా కృషి చేశాడు. కన్యాశుల్క నాటకంలో రవి గారు బాగా చర్చించారు దాన్ని. గిరీశము ఆయన శిష్యుడు వెంకటేశం, కర్టక శాస్త్రి ఆయన శిష్యుడు మహేశం. వెంకటేశము ఆధునిక విద్య, ఇంగ్లీష్ విద్య చదువుతూ ఉంటాడు. మహేశము పాతబడిన సంస్కృత విద్య చదువుకుంటూ ఉంటాడు. చాలా ఆశ్చర్యకరంగా చిత్రించాడు వీటిని గురజాడ. మహేశము సంస్కృత శ్లోకం చదువుకుంటూ లేళ్లు పరిగెత్తుతున్నాయంట, వీడు బొంద, లేళ్ళైనా పరిగెత్తేది అంటే జింకలు, కుక్కలు పరిగెత్తవా, నక్కలు పరిగెత్తవా అని తిడుతూ ఉంటాడు. తిడుతూ ఉంటే వాళ్ళ గురువు వస్తాడు, ఎవడు కర్టక శాస్త్రి. శిష్య, ఒక కొత్త శ్లోకం చదవరా అంటాడు. పోవయ్య, బాగా చెప్పినవి కానీ ఏం కొత్త శ్లోకమో, నువ్వు ఎప్పుడో వారానికి 10 రోజులకు ఒకసారి కొత్త శ్లోకం చదవమంటావు, నాకు పాత శ్లోకము కొత్త శ్లోకం ఒకటేగా కనిపిస్తాయి అని అంటాడు. ఒరే, నీకు బాగా చదువుకోవాలని ఉందంటే అవును చదువుకోవాలని అంటాడు. అప్పుడు ఏదో చెప్తాడు అన్నమాట. అడగబోయేవాడు గిరీశం గారిని ఏ కొండలు ఎక్కడున్నాయో చెప్పేస్తాడు అంటాడు అనమాట. మోడర్న్ ఎడ్యుకేషన్ వచ్చిందన్నమాట ఆడికి. కాబట్టి సంస్కృత విద్య చదువుకునేటువంటి విద్యార్థికి తన గురువు మీద విశ్వాసం పోయింది. గురువు మీద విశ్వాసం పోయిందంటే ఆ వ్యవస్థ మీద విశ్వాసం పోయిందన్నమాట. పోనీ వెంకటేశము, నువ్వు గిరీశంతో ఏమంటాడు, గురువు గారు మీ వల్ల నాకు చదువు రాలేదు, చుట్టలు తాగడం వచ్చింది నాకు అంటాడు. చుట్ట నేర్పించాడు వాడు. అంటే విద్యారంగం ఎంత పాత విద్యా విధానం భ్రష్టు పట్టింది, కొత్త విద్యా విధానం ఇంకా రూపుదిద్దుకోలేదు. ఈ సంధి దశలో కన్యాశుల్క నాటకం వచ్చి ఎలా రాణించిందో చెప్పారు రవి గారు. ఇలాంటి విద్యా వ్యవస్థను ఆయన చాలా శాస్త్రీయమైన పద్ధతుల్లో అభివృద్ధి చేయడానికి ప్రజల భాషతోనే దాన్ని చేయాలని చూశారని చెప్పేసి చెప్పారనమాట. అలాగే గురజాడ అప్పారావు కేవలం ఒక రచయిత కాదు, ఆయన గొప్ప సామాజిక అధ్యయనశీలి అని చెప్పారు. నారీ చైతన్యం అంటేనే పతివ్రత ధర్మాలు వల్లివేసేవాళ్ళు ఆ రోజుల్లో. స్త్రీ పురుషులకు ఒకే నీతి ఉండాలి అనే భావన తలకెక్కని కాలం అది అన్నాడు. ఆడవాళ్ళకు ఒక న్యాయం, మగవాళ్ళకు ఒక న్యాయం. ఆడది అంటే బాలిక చిన్న వయసులో పెళ్లి చేసుకున్న అమ్మాయికి భర్త చనిపోతే అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. మగవాడికి ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకునే హక్కు ఉంది, లబ్ధావధానలాగా అన్నమాట. ఇది స్త్రీకి ఒక నీతి, మగవాడికి ఒక నీతి. ఇలాంటి సమయంలో ఆయన గురజాడ అభిప్రాయాలు చాలా విప్లవాత్మకమైనటువంటివి అని అంటారు.
ముని సుబ్రహ్మణ్యంకు గురజాడ రాసిన లేఖల్లో నుంచి చాలా చర్చించారు ఆయన. ఆ అప్పారావు గారి నైతిక విలువలు ఎలాంటో చెప్పారన్నమాట. అలాగే ఆ రాజు కుటుంబంతో గురజాడకున్న పరిచయాన్ని గురించి కూడా చెప్పారు. గురజాడ కన్నా ముందు ఏ జమీందారీతో కూడా ఆయనకు సంబంధం లేదు. గురజాడకు విద్యార్థి దశ నుంచే ఆనంద గజపతికి పరిచయం అయింది. ఏది ఆ కవిత్వం ద్వారా. రాజరాజేశ్వరికి గురజాడ ఆంతరంగ కార్యదర్శిగా పనిచేశాడు. దేవారానికి గురజాడ అప్పారావు ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. ఇలాగ ఆయన అనారోగ్యం ఒకవైపు, జమీందారీ కార్యకలాపాలు, కోర్టు కేసులు ఒకవైపు, ఈ మధ్యలో సాహిత్య రచన. ఆరోగ్యం బాగా ఉండి జమీందారీలో ఉద్యోగాలు లేకుండా ఉంటే గురజాడ అప్పారావు గారు కందుకూరిలాగా ఇంకా చాలా ఎక్కువ రచనలు చేసి ఉండేవాళ్ళని నాకు అనిపిస్తుంది. ఆధునికతకు ఆద్యుడు గురజాడ అప్పారావు అన్నది తెలకపల్లి రవి గారు చేసే సిద్ధాంతం. కందుకూరిది ప్రధానంగా ఆయన కార్యక్షేత్రం సమాజం, దానికి సాహిత్యం ఒక ఉపకరణం. గురజాడ సాహిత్యమే జీవితం అన్నారు. మన సర్దేశ తిరుమలరావు కందుకూరి గురజాడ అప్పారావు సాహిత్యంలో విప్లవం తెచ్చాడు, కందుకూరి సాహిత్యంతో విప్లవం తెచ్చాడు అని ఏదో కొంత సూత్రీకరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన వెల్చేర్ నారాయణరావు, రాచమల రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు అభిప్రాయాలు తీసుకొని కొంత సవరించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే 1980కి ముందు కన్యాశుల్క విమర్శ వేరు, 1980కి తర్వాత కన్యాశుల్క విమర్శ వేరు అని ఒక సూత్రం చేశారు. వెల్చేర్ నారాయణరావు తెలుగులో కవితా విప్లవాల స్వరూపం అనే గ్రంథం రాసి అందులో గురజాడది అసంపూర్ణ విప్లవం అన్నాడు. రవి గారు ఆ వాదాన్ని ఆమోదించలేదు. త్రిపురనేని మధుసూదనరావు గారు కూడా ఆ వాదాన్ని అంగీకరించలేదు. సి నారాయణ రెడ్డి గారు ఏదో ఒక రాజీ ఫార్ములా లాగా గురజాడ, రాయప్రోలు ఇద్దరు యుగకర్తలని సిద్ధాంతం చేశారు. ఆయన ఆ సిద్ధాంతం చేయడానికి కారణం ఏమిటంటే గురజాడ ఆయనకి ఇష్టమైన రచయిత, రాయప్రోలు సుబ్బారావు అప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాడు. ఆ ఎదురుగా కూర్చున్న మనిషిని యుగకర్త కాదనడం ఎలాగాని ఇద్దరిని యుగకర్తలు అనేశారని ఒక వాదం ఉంది. దాని గురించి చర్చించారు రవి గారు. గురజాడ దేశభక్తిని పోల్చి చూడండి, రాయప్రోలు జన్మభూమిని పోల్చి చూడండి తెలుస్తుందని అన్నారు. గురజాడలోని ఏదో విపరీత మనస్తత్వం ఏదో రాశాడు వ్యాసం ఆయన, దాన్ని కూడా రవి గారు ఆమోదించలేదు. కందుకూరి గురజాడలు స్వాతంత్ర ఉద్యమంలో పాలు పంచుకోలేకపోవటాన్ని గురించి రవి సమాధానం చెప్పారు. ఆ సమాధానం ఉంది దాంట్లో. నేను ఎక్కువ చెప్పను, చూడాలి దాన్ని. తర్వాత గురజాడ ఔన్నత్యాన్ని, దార్శనికతను అర్థం చేసుకోలేక, ఆమోదించలేక ఆయన విమర్శించే వారికి, ఆయన గురజాడను విమర్శించే వాళ్ళ మెప్పును పొందాలని కొందరు ఆధునికులు కూడా గురజాడ మీద లేనిపోని వాదాలు చేశారు అని చెప్పారు. చివరికి లంగరెత్తము అనేటువంటి కవిత ఒకటి ఉంది, ఆయన మరణించే ముందుగా రాసిందనమాట. ఆ లంగరెత్తమైన కవిత ఏం చెప్తుందంటే, రవి గారు చెప్పిన మాట, గురజాడ అప్పారావు మరణ ఉన్ముఖంగా ప్రయాణం చేస్తూ నేను ఎంతో చేయాల్సింది ఉంది, చేసింది చాలా తక్కువ, చేయాల్సిందంతా చేయలేకపోయానే అని ఒక అసంతృప్తి ఆయనలో కనిపిస్తుంది ఈ లంగరెత్తము కవితలో. ఆయన లక్ష్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయో మనం ఊహించుకోవాల్సిందే, ఆయన చెప్పలేదు. ఆయన డైరీలో రాసి పెట్టుకున్నాడు. కేవి రమణారెడ్డి గారు అన్నారు, ఒక 100 కథలకు సరిపోయేంత మెటీరియల్ ఆయన డైరీలో రాసి పెట్టుకున్నాడట. కానీ రాసింది మాత్రం 5. ఈ అసంతృప్తిలే ఉంటాయి ఆయనకి. కాబట్టి ఆయన ఆధునికతకు ప్రతీక అని ఈ పుస్తకాన్ని ముగించారు. గురజాడ మరణించేటప్పుడు ఎలా ఉండిందో కూడా మనకు చెప్పారు ఆయన. గురజాడ కవితా మార్గం శ్రీశ్రీ కవితల్లో చూడలేకపోవడం విమర్శకుల లోపం అంటారు.
అంటే అసంపూర్ణ విప్లవం అనకుండా అది గురజాడలో కంటిన్యూ, శ్రీశ్రీలో కంటిన్యూ అయింది గురజాడ మార్గం. భావకవులు కూడా గురజాడ అప్పారావుని మార్గదర్శిగా గుర్తించారు అని ఈ విమర్శ అంటే వెల్చే నారాయణరావు గురజాడ మార్గానికి నిజమైన ప్రచారం 1940 నుంచి ఒక ఉద్యమంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆయన దేశభక్తి గీతాలని ప్రతి సభలోనూ పాడడం వల్ల కలిగింది. దానికి అరసం సాహిత్య గౌరవాన్ని అయితే కలిగించింది కానీ సరైన విమర్శను వెలువరించలేకపోయింది అని వెల్చే నారాయణరావు అంటే, ఆ విమర్శ పాక్షిక సత్యమే అని వాదించారు తెలకపల్లి రవి గారు. గురజాడ కొడుకు రామదాసు మాటలను ఉపయోగించుకున్నాడు, నార్ల మాటలను ఉపయోగించుకున్నారు, దేశభక్తి మీద జరిగిన దుష్ప్రచారాన్ని కూడా తిప్పికొట్టారు రవి గారు. ఇలాగ చూసుకుంటూ పోతే ఈ రవి గారి గురజాడ యుగస్వరం పుస్తకం అనేటువంటిది ఆయన మీద వచ్చిన చాలా గొప్ప గొప్ప విమర్శలన్నింటినీ మనం గౌరవిస్తూనే ఇది తాజా గొప్ప పుస్తకము అని చెప్పేసి మనం గుర్తిస్తే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. రవి గారు ఇంకా చాలా పుస్తకాలు రాశారు. నేను ఈ 2 పుస్తకాలు కలిపి చెబుతాం అనుకున్నా, ఏది శ్రీశ్రీ జయబేరి, గురజాడ యుగస్వరం అనుకొని కూడా చెప్పాను మా నాన్నకి, నేను 2 పుస్తకాలు మాట్లాడతాను మిత్రమని. కానీ 2 పుస్తకాలకి అన్యాయం చేసిన వాడిని అవుతాను కాబట్టి నేను ఒక పుస్తకం ఎన్నుకున్నాను. గురజాడ సీనియర్ కాబట్టి ఆయన మీద వచ్చిన పుస్తకాన్ని ఎన్నుకున్నాను. ఇంకొక సందర్భంలో ఎప్పుడైనా కానీ శ్రీశ్రీ జయబేరి మీద మాట్లాడతాను. ఈరోజు మన అరసం వేదిక, జూమ్ వేదికలో తెలకపల్లి రవి గారి గురజాడ యుగస్వరం పుస్తకం మీద మాట్లాడేటువంటి అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. సార్ రవి సార్ రికార్డింగ్ వచ్చి ఆపేసేయండి. సురేష్ గారు రికార్డింగ్ ఆపేసేయండి. సార్ రికార్డింగ్ ఆపేసేయండి. మనం ఆపేస్తున్నా సార్, కంటిన్యూ ఆపేస్తున్నా. చేద్దాము. ఎవరైనా ఏమైనా ప్రశ్నలు అడిగితే మనం మాట్లాడుకోవచ్చు. ప్రశంసలు అక్కర్లేదు, ప్రశ్నలు ఉంటే చూడండి. గురువు గారు నమస్కారం, చాలా సంతోషం. ఒక కొత్త లోకాన్ని ఆవిష్కరించారు, గురజాడ వారి ప్రపంచంలోకి తీసుకెళ్లారు మమ్మల్ని అందరినీ. హలో, చెప్పండి మిత్రమా, వింటున్నా. ఇప్పటిదాకా గురజాడ మీద ముసురుకున్నటువంటి కొన్ని మేఘాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రవి గారు చాలా సమర్థవంతంగా తొలగించారు. ఆ ముసుగులన్నిటినీ ఓకే. ఎక్కడెక్కడైతే రవి గారు మంచి పాయింట్ అవుట్ చేశారు, వాటిని మీరు ఫోకస్ చేసి మీ ఉపన్యాసానికి నిండుదనం తీసుకొచ్చారు. చాలా మంచి పుస్తకం సార్. నేను కూడా యుగస్వరం చదివాను, కానీ మళ్ళీ చదవాలనిపించేంత బాగా చేశారు మీరు ఉపన్యాసం. మీకు ధన్యవాదాలు. ఎందుకంటే దాని మీద మంచి అభినవేశం, ఆసక్తి ఉన్నటువంటి విమర్శకులు కాబట్టి చాలా చక్కగా చెప్పగలిగారు. రవి గారి స్పందన కూడా వింటే బాగుంటుంది అనుకుంటున్నా. ఉన్నారా మరి లైన్ లో? రవి సార్ వచ్చినారా? రవి గారు రాలేదట. అదేలా ఆయన ఏదో బిజీగా ఉండుంటారు. నిన్న ఇక్కడ ఇందులో గజ్జల మల్లారెడ్డి సార్ నిన్న గజ్జల మల్లారెడ్డి పురస్కారము అందుకోవడానికి వచ్చారు సార్. రాత్రి వరకు ఇక్కడే ఉన్నారు, కడపలోనే. ఓకే ఓకే. ఓకే. ఆ బిజీలో ఉదయానికి వెళ్ళింటారు మరి. గురజాడ వారికి అక్షరాంజలి ఘటించే అదృష్టం నాకు కూడా దక్కింది సార్. తెలుగు యూనివర్సిటీ వాళ్ళు నా చేత మోనోగ్రాఫ్ రాయించారు. సంతోషం. చిన్నది 60 పేజీలు మోనోగ్రాఫ్ రాయించారు. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఉన్నాయి కదా, సరే సరే. మా గురువు గారు నాగభైరవ్